హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎంత దూరం ఈ పయనం 4వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో ఏం జరిగిందంటే, స్వతంత్రం రావడానికి ఇంకా 6 నెలలు పడుతుందనగా శాంతినిచ్చి మాధవుడికి పెళ్లి చేస్తారు. స్వతంత్రం రాలేదని సింపుల్గా పెళ్లి చేసుకుంటాడు మాధవుడు. స్వతంత్రం వచ్చిన 6 నెలలకంతా జాతిపిత గాంధీజీని చంపేశారనే వార్త తెలిసి ఊరు వాడ దేశమంతటా కన్నీరు కారుస్తుంది. ఆ సమయంలోనే మాధవుడి భార్య శాంత కవల పిల్లల్ని కంటుంది. ఒక ఆడ ఒక మగ. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శాంత వంటి స్త్రీని భార్యగా పొందగలిగిన అన్నయ్య ఎంత అదృష్టవంతుడు అనుకునేది సీత తన వదినను చూసినప్పుడల్లా. భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసింది. ఆ సమయంలో రాఘవయ్య కుటుంబంలో వచ్చిన చిన్న పెద్ద మార్పుల్ని ఓ కంట కనిపెడుతూ కాలం ముందుకు దొర్లుకుపోయింది. యుద్ధం బెడద బాంబుల భయం తీరిపోగానే రాజశేఖరం కుటుంబం బొజ్జన్నపేట వదిలి వెళ్ళిపోయింది. మాధవ పెళ్లి జరిగినప్పటి నుంచి రాఘవయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది. అంతకి పూర్వంలా ఆయన రోజు పొలానికి వెళ్ళడం, మడిగట్టున నిలిచి పాలేర్ల చేత పనులు చేయించడం మానుకున్నాడు. పొలం పనులు చిన్నిగాడి సాయంతో మాధవుడు చూసుకుంటున్నాడు. బయట అమ్మకాలు కొనడాలు, మార్కెట్ ధరలు, మంచి చెడ్డ సొమ్మికి సంబంధించిన లావాదేవీలన్నీ సుబ్బారావు చూసుకుంటున్నాడు. రాఘవయ్యకి మనవలతో మనవరాళ్లతో ఇంట్లో బాగానే కాలక్షేపం అయిపోతోంది. మధ్యకాలంలో సీతకి కూతురు పుట్టింది. పార్వతి అని తల్లి పేరు పెట్టుకుంది. రాజమ్మ వయసు మీద పడుతున్న వంట ఇంటి పెత్తనం ఇంకా పూర్తిగా పిల్లల పరం చేయడానికి ముందుకు రాలేదు. ఉదయం పూట వంట చేసి తమ్ముడికి తన చేత్తో ఇంత వడ్డించి ఆ పైన తనింత పెట్టుకు తిని బయటికి వస్తుంది. మిగిలిన వారి భోజనాలు, ఇతర కార్యకలాపాలు శాంత సీత చూసుకుంటారు. దేశం సుభిక్షంగానే ఉంది. బొజ్జన్నపేట పొలాల్లో పంటలు బాగానే పండుతున్నాయి. కానీ ఆర్థిక మాంద్యపు రోజులు కావడం చేత చేతిలో సొమ్ము మాత్రం అంతగా ఆడడం లేదు. కూన ఎదిగితే కుండ ఎదిగే అన్నట్లు సీతకి శాంతకి ఒకరి తర్వాత ఒకరుగా పిల్లలు పుట్టుకురావడంతో కుటుంబం పెరిగింది. ఇంటిలో పసివాళ్ల మూలంగా ఖర్చులు పెరిగాయి. ఖర్చులకు సరిపడా రాబడి మాత్రం పెరగడం కనిపించడం లేదు. పంటలు పూర్వం కన్నా బాగున్నాయి. ఉన్న చిక్కల్లా మనం పండించే పంటకి పూర్తి ఫలితం మనకి అందడం లేదు. మధ్యలో దళారీలు మింగి కూర్చుంటున్నారు. వాళ్ళని తప్పించి మనంతట మనమే అమ్మకం సాగిస్తే ఇంతకు మించి 4 డబ్బులు చేతపడే అవకాశం ఉంటుంది అనేవాడు సుబ్బారావు. రాఘవయ్య ఇంటి సర్వబాధ్యతలు పిల్లల చేతుల్లో పెట్టి ఒక విధంగా గృహ సన్యాసం పుచ్చుకున్నాడు. మాధవుడికి మొదటి నుంచి డబ్బు లెక్కలంటే తలనొప్పి. నీ ఇష్టం బావా, మనకి ఏది మేలుగా ఉంటుందని నీకు తోస్తే అదే చెయ్యి, ఈ ఇంట్లో నిన్ను కాదనేవారెవరు అనేవాడు. మామ బావమరుదుల అంగీకారం పొందిందే తడవుగా సుబ్బారావు వ్యవసాయం మీద నుంచి తన దృష్టిని వ్యాపారం మీదకి మళ్లించాడు. ఏ సమయంలో ఏ పంటకి గిరాకీ ఉంటుంది, ఏ ఊళ్ళో అమ్మకం సాగిస్తే దానికి మంచి ధర పలుకుతుంది మొదలైన విషయాలు సేకరించడం, అనుభవజ్ఞుల్ని అడిగి తెలుసుకోవడం, అందుకు అనువైన పంటలు తమ పొలాల్లో పండించడం, ఇది అతని పథక రచన. ఆచరణ ఎలా ఉంటుందో కానీ ఆలోచనకి బాగానే ఉంది అనేది సీత భర్త మాటలు వింటూ. అంతకి వారం రోజుల క్రిందట రాజశేఖరం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తన 2వ కూతురు కమలకి సీమంతం చేయబోతున్నారని, దానికి రాఘవయ్య కుటుంబం అంతా రావాలని. అందరం వెళ్ళడం అంటే పడదు కానీ నువ్వు సీత వెళ్ళిరండి అన్నాడు మాధవుడు భార్యతో. అలాగే చెయ్యండి, పనిలో పనిగా ఒకసారి పట్టణంలో డాక్టర్కి చూపించినట్లు అవుతుంది అంది రాజమ్మ. ఈసారి నెల తప్పిన దగ్గర నుంచి శాంత ఆరోగ్యం తిన్నగా లేదు. మొదట్లో వేవిళ్ళు మూలంగా ఉంది నీరసం. కొంచెం రోజులు పోతే అదే సర్దుకుపోతుంది అనుకున్నారు. 5వ నెల వస్తున్న మనిషి ఇంకా కోలుకోకపోవడంతో ఇంట్లో అంతా కంగారు పడ్డారు. ఇంటి వైద్యాలు, అవధాని గారి చూర్ణం, కషాయాలు ఏవీ పనిచేస్తున్నట్లు అనిపించలేదు. మనిషి మరీ పిండి బొమ్మలా అయిపోతోంది. చూలింతరాలికి ఇది మంచి లక్షణం కాదు. ఓసారి ఎవరికైనా మంచి డాక్టర్కి చూపించరా మాధవ అంటూ రాజమ్మ రోజు మేనల్లుండి పోరుతూనే ఉంది. పొలంలో పంటల కోతలు, నూర్పిళ్ళు జరుగుతున్నాయి. మాధవ్కి ఎటు కాలు కదిపే తీరిక లేదు. సీత, అత్తయ్య చెప్పినట్లు నువ్వు శాంత వెళ్ళిరండి. మామయ్య గారికి వివరంగా నేను ఉత్తరం రాస్తాను. అన్నీ ఆయన చూసుకుంటారు అన్నాడు. పెద్ద పిల్లల్ని రాజమ్మ దగ్గర వదిలిపెట్టి చిన్నవాళ్ళని మాత్రం వెంటబెట్టుకుని వదినా మరిదలిద్దరూ ప్రయాణమయ్యారు. వాళ్ళు రాజశేఖరం గారి ఇల్లు చేరేసరికి అప్పటికే రావాల్సిన బంధువులంతా వచ్చి ఉన్నారు.
ఇంటికి పెద్ద కూతురువి, ఇప్పుడా నువ్వు రావడం అంటూ ముందుగా వచ్చిన చుట్టపక్కాలంతా శాంతని నిలదీయడం మొదలుపెట్టారు. ఎలాగైతేనేం ఇంతకాలానికి ఆవిడ ఇల్లు విడిచి వచ్చింది, అదే సంతోషం. ఎప్పుడు పడితే అప్పుడు పుట్టింటికి రావడానికి మన సంసారాల్లాంటి సంసారమా ఆవిడది. పాడి పంట గొడ్డు గోద అంటూ పరిహాసం చేశారు శాంత పట్నపు స్నేహితురాళ్ళు. ఆ రోజంతా కమలకి గాజులు తొడిగించడం, సాయంకాలం పువ్వులు ముడిపించి హారతి ఇచ్చి వచ్చిన పేరెంటాలనందరినీ సత్కరించి అంపకాలు పెట్టడం వగైరా పనులతో గడిచిపోయింది. మరునాడు ఉదయాన్నే డాక్టర్ని చూడాలనుకుంది శాంత. ఈరోజు ఈ బంధువులు వెళ్ళడం వగైరా పనులు కానీ, రేపు నేను దగ్గర ఉండి నాకు తెలిసిన ఒక మంచి లేడీ డాక్టర్ దగ్గరికి నిన్ను తీసుకుపోతాను అంది శాంత పినతల్లి ధనలక్ష్మి. ఆ మరునాడు వాళ్ళు డాక్టర్ని చూడాలని బయలుదేరబోతుంటే పాలికాపు చిన్నయ్య వీధి గడపలోనే ఎదురయ్యాడు. ఏమిటి చిన్నయ్య ఇలా వచ్చావు? పట్నంలో ఏమైనా కొనుక్కుపోవాలని వచ్చావా అని ప్రశ్నించింది సీత. వేరే పనేం లేదమ్మా, మన పని మీదే వచ్చాను. అన్నయ్య గారు మిమ్మల్ని వదినమ్మగారిని వెంట పెట్టుకు రమ్మన్నారు అన్నాడు. ఏమైంది? పిల్లలంతా కులాసాగా ఉన్నారా? ఎలాగా మేము ఈరోజు బయలుదేరి రావాలని అనుకుంటున్నాము. మళ్ళా నిన్నెందుకు పంపినట్లు అంది శాంత కంగారు పడుతూ. ఏమోనమ్మా, నాకేటీ చెప్పలేదు. చిన్నిగా పట్నం పోయి అమ్మగారిని సెల్లమ్మగారిని వెంటనే తీసుకురా అన్నారు మాధవబాబు గారు అన్నాడు. ఈ ఒక్క పూటలో అక్కడ మించిపోయే పనులే ఉంటాయి శాంత. నా మాట విని ఈ పూట ఆగి డాక్టర్ని చూసి మరీ వెళ్ళు. కావాలంటే అతగాడితో సీత వెళ్తుంది అంది ధనలక్ష్మి. నేను వెంటనే వెళ్ళాలి పిన్ని. ఏదో తగినంత కారణం లేనిదే ఆయన అలా కబురు చెయ్యరు. కావాలంటే 2 రోజులు ఆగి మళ్ళీ వస్తాను అని తను ప్రయాణమైంది శాంత. దారి పొడుగునా సీత శాంత ఇద్దరూ కంగారు పడుతూనే ప్రయాణం సాగించారు. చిన్నిగాడిని ఎన్నిసార్లు అడిగినా అంతకు మించి తనకేం తెలియదన్నట్లు జవాబు చెప్పాడు. ఏమై ఉంటుంది? అన్నయ్య అర్ధాంతరంగా ఎందుకలా కబురు పెట్టాడు? ఎంత ఆలోచించినా సీత మనసుకి సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. పాలెం బస్సుకి బండి వచ్చింది. బండిలో కూడా చిన్నయ్య మౌనమే పాటించాడు. బండి బొజ్జన్నపేట ఊరిలోకి వచ్చి శివాలయం వీధి దాటి ఇల్లు చేరువకి వస్తుంటే అసలు విషయం అప్పుడు బయటపెట్టాడు. ఆ ఉదయాన్నే రాఘవయ్యకి మళ్ళా గుండెలో నొప్పి వచ్చింది. పాలెం నుంచి డాక్టర్ వచ్చి పరిస్థితి ప్రమాదంగా ఉందని చెప్పాడు. ఆ 4 అడుగుల దూరమే 4 యోజనాల్లా అనిపించింది సీతకి. ఆ 4 నిమిషాలే 4 యుగాల్లా తోచాయి శాంతకి. గుమ్మం ముందు బండి దిగి పడుతూ లేస్తూ ఇంటి మెట్లు ఎక్కింది సీత. ఇంటి ముందు అరుగు నిండా ఎందరో మనుషులు ఉన్నారు. వారెవరినీ చూడలేదు సీత. అడ్డంగా నిలిచింది. ఆడా మగ అన్న ఆలోచన లేకుండా అందరినీ తోసుకుంటూ ఇంట్లోకి పరుగుపెట్టింది. వీధి గదిలో పందిరి మంచం మీద పడుకొని ఉన్నాడు తండ్రి. పక్కగా అత్త అన్న ఇరుగు పొరుగు పెద్దలు. మంచం ముందు కుర్చీలో డాక్టరు. అంతా క్షణకాలం మసకమసగ్గా కళ్ళు ముందు నిలిచింది. అంతలోనే సీత కళ్ళ ముందు చీకటి తెర. సీత అంటూ పడిపోతున్న తన్ను పట్టుకున్నవి ఎవరివో 2 చేతులు. అంతలో రాజమ్మ రోదన, తమ్ముడో, నా తమ్ముడో, నన్నేం చేసిపోయావురా తమ్ముడో అంటూ హృదయ విదారకంగా ఏడుస్తోంది. మైకం వదిలించుకుంటూ సీత కళ్ళు విప్పింది. తనని పొదివి పట్టుకున్న భర్త సుబ్బారావు చేతుల్లోంచి తప్పించుకుంది. ఎదురుగా అన్న మాధవుడు పాడుపడి పడిపోతుంటే ఇంటి కప్పుకి పెట్టిన పూటీలా. సీత కళ్ళు విప్పడంతో అతనిలో కదలిక వచ్చింది. సీత, సీత, నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాడే అంటూ చెల్లెల్ని పట్టుకొని బావురుమన్నాడు. నాన్న ఇంక లేడు. నాన్న ఇంకా ఎప్పటిలా తనతో ఆప్యాయంగా అమ్మా సీత అని పిలిచి మాట్లాడాడు. భోజనాల ఇంట్లో పెద్ద పీట మీద కూర్చుని వెండి తామ్రాకులో ఆప్యాయంగా రాజక్క పెట్టే భోజనం చెయ్యడు. వీధి చావిట్లో కర్రవాలు కుర్చీలో కూర్చుని రైతులతో పొలం పనుల గురించి ముచ్చటించడు. మనవల్ని గుర్రపు సవారీ వేసుకుని నడివాకిట్లో 4 కాళ్లపైన నడక సాగిస్తూ వారితో ఆటలు ఆడడు. లేడు, లేడు, నాన్న ఇక లేడు. నాన్న, నాన్న, నాన్న లేకపోవడం ఏమిటి? ఎదురుగా మంచం మీద అంత స్పష్టంగా మనిషి కనిపిస్తుంటే, ప్రశాంతంగా నిర్మలంగా పసిపాపలా ఆదమర్చి నిద్రపోతుంటే, అన్నయ్య నాన్న లేడు సీత అంటాడేమిటి? అన్నయ్యకి పిచ్చి పట్టింది. అత్తయ్యకి మతిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కళ్ళకి కావిరి కమ్మింది. నాన్న ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోలేదు. మరో క్షణానికో మరో నిమిషానికో కళ్ళు విప్పుతాడు. నిద్రలేచి ఎప్పటిలా ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తాడు. ప్రయాణంలో వాడిపోయిన తన చెక్కిళ్ళని చేతితో నిమురుతూ, మా సీత లేత తమలపాకు లాంటిది, ఇంతలో వాడిపోతుంది, అంతలో వడిలిపోతుంది అంటూ అభిమానంగా దగ్గరికి తీసుకుంటాడు. ఆ రోజంతా ఇటువంటి భ్రమలతో మానసిక వైచిత్రాలతో గడిచిపోయింది సీతకి.
తండ్రి భౌతిక కాయాన్ని అన్న అగ్నికి ఆహుతి చేసి తిరిగి వచ్చే వరకు ఆ మాట యథార్థమని నమ్మలేకపోయింది. తండ్రి లేని ఆ ఇల్లు బావురమని ఏడుస్తున్నట్లు కనిపించింది. తండ్రి లేని ఆ రాత్రి భయంకరంగా భరించలేనంత చీకటిగా ఉంది. కాలం ఎవరికోసమూ ఆగదు, కదిలిపోవడం దాని ఊపిరి. వీధి అరుగు మీద ఎప్పటిలా రాఘవయ్యని చూడకుండానే తూర్పు దిక్కు ఎర్రబడింది. బొజ్జన్నపేటలో రోజులాగే ఆ రోజు తెల్లవారింది. ఇంటి నిండా మనుషులు, ఆడ మగ చిన్న పెద్ద, ఇల్లు పట్టనంత మంది ఉన్నారు. హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. అయినా రాఘవయ్య లేని ఆ ఇల్లు బొట్టులేని పుణ్యస్త్రీలా బోసిపోయి ఉంది. ఆయన కూర్చునే కుర్చీ ఖాళీగా ఉండిపోయింది. ఇంటి పెద్ద రాఘవయ్య పోయిన బాధలో శాంత గురించి పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు. శాంతకి మామగారంటే చెప్పలేనంత అభిమానం. మామయ్య గారు మామయ్య గారు అంటూ ఆయన అవసరాల్ని ఇష్టాయిష్టాల్ని నోటిలోంచి మాట రానవసరం లేకుండానే గ్రహించి చేసి పెడుతుండేది. రాఘవయ్యకి కోడలు శాంత అంటే ప్రాణం. భగవంతుడు ఈ ముసలాడికి కోడల రూపంలో ఇంకో కూతుర్నిచ్చాడు. మా కోడలు శాంత నిజంగా మణిపూస. ఆ వినయ విధేయతలు, మంచి మనసు ఆమెకు పెట్టని అలంకారాలు అని తన కోడల్ని గురించి అందరితో చెప్పుకొని సంతోషపడేవాడు. శాంత తనని అభిమానంగా చూసుకోవడం ఆయన తృప్తికి ఒక కారణమైతే, ఆమె కోడలుగా ఆ ఇంట కాలు పెట్టాక కొడుకు స్థిరంగా ఇంటి పట్టున ఉంటున్నాడన్న నమ్మకం మరో కారణం. రాఘవయ్య చావుకి సీత కన్నా ఎక్కువగా రోధించింది శాంత. మాధవుడికి తన బాధను కడుపులో దాచుకుని ఆమెను ఓదార్చవలసిన పరిస్థితి ఏర్పడింది. వేళకి తిండి తినక, సరిగా నిద్రపోక ఎండు కట్టెలా తయారైంది శాంత. అటు తర్వాత ఎందరి డాక్టర్లకి చూపించినా, ఏమి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. నిండు గర్భిణిగా ఆసుపత్రికి వెళ్ళిన శాంత ఒంటిగా ఉట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చింది. తమ్ముడి చావు రాజమ్మను బాగా కృంగదీసింది. గృహప్రవేశం నాడు తప్పించి తిరిగి అత్తింట కాలు పెట్టని బాల వితంతువు రాజమ్మకి తమ్ముడి కుటుంబం తప్ప వేరు ప్రపంచం లేదు. తనకన్నా చిన్నవాడు, తన చేతుల్లో పెరిగినవాడు తమ్ముడు. తన తల కొరివి పెడతాడనే ఆశించింది ఆ అభాగిని. అతని చేతుల మీదుగా తన దినం వెళ్ళిపోతుందనుకుంది. ఉరమని పిడుగులా వచ్చిపడిన రాఘవయ్య మరణం ఆమెను అణువణువున కుదిపివేసింది. ఈ దెబ్బకి ఆమె తట్టుకోలేకపోయింది. నేను కాశీకి పోతారా మాధవ, ఎవరినైనా తోడిచ్చి పంపించరా అంది మేనల్లుడితో. నాన్న లేకపోయినా నేను బ్రతికే ఉన్నానత్తయ్య. నీకెటువంటి లోటు రాకుండా చూసుకునే పూచి నాది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వు నాన్న ఈ ఇంటికి మూలస్తంభాల్లాంటి వారు. మీరిద్దరూ ఒక్కసారే మమ్మల్ని మా పాటికి వదిలిపోతే మా గతేం కాను. అటువంటి ఆలోచన పెట్టుకోకు అంటూ బ్రతిమాలాడు మాధవుడు. మేనల్లుడికి తన పట్ల గల ప్రేమాభిమానాలకి రాజమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు లేవని కాదురా నాయనా, మీ నాన్న లేకపోయినంత మాత్రాన ఈ ఇంట నాకు లోటు జరుగుతుందని కాదు. ఎన్నాళ్ల బట్టో అనుకుంటున్నాను ఒకసారి కాశీకి వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలని. ఇంతకీ అక్కడ శాశ్వతంగా ఉండిపోతానా ఏమిటి? 1-2 నెలలో ఉండి తిరిగి రాను అంది. కానీ రాజమ్మ వెళ్ళేటప్పుడు పెట్టిన అప్పగింతలు వింటుంటే ఆమెకు తిరిగి వచ్చే అభిప్రాయం ఉన్నట్లు అనిపించలేదు సీతకి. ఆమె ఆ మాట మనసులో ఉంచుకోలేక అన్నతో అంది. నాకు అలాగే అనిపిస్తోందే సీత. నాన్నలేని ఇంట్లో తను ఉండలేదు. మనం బలవంత పెట్టినా లాభం ఉందనుకోను అన్నాడు మాధవుడు. అలా వెళ్ళిన 10-15 రోజులకి రాజమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాజమ్మకి అక్షర జ్ఞానం లేదు. ఎవరినో బ్రతిమాలి వారి చేత ఉత్తరం రాయించింది. ఆ ఉత్తరంలో ఉన్న సారాంశం తనకి అక్కడ అంతా సదుపాయంగా ఉందని, తనలాగే తీర్థయాత్రలకి బయలుదేరిన ఒక తెలుగు కుటుంబంతో పరిచయం ఏర్పడిందని, కొంతకాలం కాశీలో ఉండి వాళ్ళతో పాటు మిగిలిన ఉత్తరదేశ యాత్రలు చేయాలనుకుంటున్నదనీను. నెల ఆమె ఇస్తున్న చిరునామాకి టంచన్గా అందేలా ఆమెకి సొమ్ము పంపుతుండేవాడు మాధవుడు. మొదట అనుకున్న విధంగా 6 నెలలు గడిచినా ఆమె తిరిగి రాలేదు. తనకి అక్కడే బాగుందని, మరికొంతకాలం కాశీలోనే ఉండాలనుకుంటున్నట్లు ఉత్తరం రాయించింది. రాఘవయ్య సంవత్సరీకానికైనా రాజమ్మ తిరిగి వస్తుందని ఊళ్ళో అంతా అనుకున్నారు. కానీ ఆనాటికి ఆమె రాలేదు. పురోహితుడు చెప్పిన విధంగా అన్ని కర్మలు సవ్యంగా జరిపించి తండ్రి రుణం తీర్చుకోమని మేనల్లుడికి ఒక ఉత్తరం మాత్రం వచ్చింది. అంతే. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి ఉత్తరాలు కూడా లేవు. నెల మాధవుడు పంపుతున్న సొమ్ముకు అందుతున్నట్లు మనీ ఆర్డర్ మాత్రం ఆమె వేలిముద్రతో ఇంటికి చేరుతుండేవి. కాలచక్రం మరో చుట్టూ తిరిగింది. ఆ రోజు ఇంటిలో రాఘవయ్య ఆబ్దికం. భోక్తలు భోజనాలు చేసి చేతులు కడుక్కుంటుంటే టెలిగ్రామ్ వచ్చింది. మీ మేనత్తకి సుస్థిగా ఉంది, వెంటనే బయలుదేరి రమ్మంటూ. ఆదరా తండ్రి ప్రసాదం నోట్లో వేసుకుని బస్సుకి బయలుదేరాడు మాధవుడు. నేను వస్తాను అంది సీత.
నీకు అంతగా వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, పిల్లల్ని నా దగ్గర ఉంచుకుంటాను అంది శాంత. సుబ్బారావు అందుకు ఇష్టపడలేదు. సీత నెల తప్పి ఉంది. అటువంటి స్థితిలో అంత దూర ప్రయాణం చేయడం మంచిది కాదంటూ వారించాడు. మాధవుడు ఒక్కడే వెళ్ళాడు. భర్త మాటని కాదని బయలుదేరలేక సీత మనిషి మాత్రం అక్కడ ఉండిపోయింది. కానీ ఆమె మనసు మాధవుని కంటే ముందే అత్తని చూడ్డానికి పరుగు తీసింది. కన్నతల్లిని ఎరుగని తనని తల్లి కన్నా మిన్నగా లాలించి బుజ్జగించి ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసిన అత్తయ్య ఆఖరి క్షణాల్లో దగ్గర ఉండి సేవ చేసి ఆమె రుణం తీర్చుకోలేని అశక్త స్థితిలో ఉండిపోయినందుకు తనని తానే నిందించుకుంది సీత. ఆవిడ ఆఖరి మాట వినలేకపోయినందుకు, చివరి చూపు అందుకోలేకపోయినందుకు మనసులో కుమిలి కుమిలి ఏడ్చింది. రాఘవయ్య పోయాక వ్యవసాయ బాధ్యతలన్నీ సుబ్బారావు తీసుకున్నాడు. రాజమ్మ ఇల్లు వదిలాక పెత్తనం శాంత హస్తగతం అయింది. ఆ ఇంట పుట్టిన మాధవుడు, సీత ఎటువంటి బరువు బాధ్యతలు లేక కేవలం చుట్టపు చూపుకి వచ్చి ఉన్న బంధువుల్లా రోజులు గడుపుతూ ఉండిపోయారు. అటువంటి ఏర్పాటుకి అన్నా చెల్లెళ్లలో ఒకరు కూడా బాధపడలేదు. పైగా తమ బరువు బాధ్యతల్ని ఇంకొకరు మోస్తున్నందుకు సంతోషించారు. మాధవుడికి పుస్తకాలు ఉంటే మరేం అవసరం లేకపోయేది. రాత్రి పగలు వాటిని ముందేసుకొని కూర్చుండిపోయేవాడు. ఎప్పుడైనా ఏవో సభలు సమావేశాలు అంటూ పాలెం వెళ్ళి వస్తుండేవాడు. అరుదుగా పట్నం ప్రయాణాలు చేస్తుండేవాడు. లేకపోతే బొజ్జన్నపేటని బాగుచేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలలు కంటుండేవాడు. మనం ఇలా ఊరుకుంటే లాభం లేదండి. పాలెం నుంచి మన ఊరికి తారు రోడ్డు వేయించాలి, బస్సులు తిరిగేలా చూడాలి, గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్గా మార్పించాలి, ఇక ఊళ్ళో ఒక గ్రంథాలయం, చిన్నదో పెద్దదో ఒక ఆసుపత్రి, కనీస అవసరాలు అవన్నీ అమరేలా చూడాలి అనేవారు ఊళ్ళో పెద్దలు. ఓ తప్పకుండా వాటి కోసం ప్రయత్నం చేయవలసిందే. పిల్లలు 2 పూటలా ఎండలో పడి పాలెంబడికి నడవలేక చస్తున్నారు. ఊళ్ళో హై స్కూల్ ఉండడం ఎంతైనా అవసరం. ఇక ఆసుపత్రి అంటారా, అది స్కూల్ కన్నా ముందే రావాలి. పిల్లలు జిర్రుమని చీదినా, ఇంట్లో ఆడంగులకు ఏ అవసరం పడినా ఊళ్ళో చూసే దిక్కులేక పాలెం పరుగు పెట్టవలసి వస్తుంది అనేవారు వంతపాఠకులు. కానీ తీరా నలుగురు చేరి చెయ్యి కలిపి నడుము కట్టవలసి వచ్చేసరికి ఎవరికి వారు ముడుచుకొని కూర్చునేవారు. నువ్వు ముందు అంటే నువ్వు ముందు అని ఎదుటివాడిని ముందుకు తోసేవారే కానీ ఒక్కరూ ఒక్క అడుగు కదపడానికి తయారుగా ఉండేవారు కారు. పెద్దల ఈ చర్యలు పిల్లల్లో ఉత్సాహాన్ని అణిచివేసేవి. నోటి మాటలు కాగితం ముఖం చూడకుండా నిలిచిపోయేవి. మళ్ళా ఏ 6 నెలలకో ఏడాదికో ఎవరికో ఒకరికి వేడి పుట్టి, అవును ఆ ఆసుపత్రి సంగతి ఏం చేశారు, వచ్చే విద్యా సంవత్సరానికైనా మన ఊరికి హై స్కూల్ వస్తుందంటారా అంటూ ప్రశ్నించేవారు. రెడ్డొచ్చే మొదలాడు అన్నట్లు మళ్ళా వాద ప్రతివాదాలు, గొంతులు చించుకోవడాలు, చివరికి మిగిలేవి గిల్లికజ్జాలు, గ్రామ రాజకీయాలు. ఊరి పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా మాధవుడు మాత్రం నిరుత్సాహపడేవాడు కాడు. ఏదో ఒక రోజుకి బొజ్జన్నపేట ఆదర్శ గ్రామంగా మారుతుందని కలలు కనేవాడు. మాధవుడు కనే కలలు ఇలా ఉంటే సుబ్బారావు కనే కలలు ఇంకో విధంగా ఉండేవి. ఉన్న తేడాలల్లా ఏళ్లు గడుస్తున్నా మాధవుడికి కలలు కలలుగానే మిగిలిపోయాయి. అతని బావ సుబ్బారావు కన్న కలలు రూపురేఖలు దిద్దుకొని మూర్తివంతమైనాయి. రాఘవయ్య పోయినప్పటి నుంచి పొలాల్లో వ్యవసాయం, పెట్టుబడులు, లాభనష్టాలు వగైరా పనులన్నీ సుబ్బారావే చూస్తూ వచ్చాడు. తండ్రి పోయిన దిగులుతో కొంతకాలం, ఆ వెనుక బావమరిది అంతా చూసుకుంటున్నాడు అనే భరోసాతో మరికొంతకాలం మాధవుడు వాటి జోలికి పోవడమే మానుకున్నాడు. ఆ మధ్యకాలంలో 1-2 సార్లు సుబ్బారావు ఆస్తిపాస్తుల విషయం ఎత్తి నీది నాది అంటూ మాట్లాడబోతే అటువంటి ప్రస్తావనకే బాధపడ్డాడు మాధవుడు. నాన్న పోగానే నన్ను వేరు చేస్తున్నావా బావా అంటూ నొచ్చుకున్నాడు. వేరు చేయడం కాదు మాధవ, ఎవరి ఆస్తిపాస్తులు ఏమిటో, డబ్బు దస్కం అప్పు సప్పు విషయాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఎవరికి వారు చూసుకోవడం మంచిది కాదా అన్నాడు సుబ్బారావు. ఆ మంచి చెడ్డలేమిటో ఇంటి మనిషిగా నువ్వు చూస్తున్నావు కదా, కావాలంటే ఆ చెప్పేదేదో మీ అక్క శాంతతో చెప్పు అన్నాడు మాధవుడు తనేమీ పట్టించుకోకుండా. సుబ్బారావు తెలివైనవాడు, ముందుకు దూసుకుపోయే తత్వం గలవాడు. దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని జీవితంలో పైకి ఇంకా పైకి అభివృద్ధి నిచ్చెనలో ఎక్కిపోవాలనే బలీయమైన కోరిక కలవాడు. తన చదువు తెలివితేటలకి తోడుగా వ్యవసాయ శాఖ వారి సలహా సహకారాన్ని జోడించి కొత్త పద్ధతుల్లో భూముల్ని సాగు చేసి కొత్త పంటల్ని పండించడం మొదలుపెట్టాడు. బొజ్జన్నపేట భూములు వరుసగా 3 ఏళ్ల పాటు ఎన్నడూ లేనంతగా పంటలు పండాయి. చుట్టుప్రక్కల రాష్ట్రాలలో సంభవించిన కరువు కాటకాల మూలంగా ఆ ఏటి పంటకి ఇబ్బడి ముబ్బడిగా ధర పలికింది. చిన్న పెద్ద రైతుల చేతుల్లో రూపాయలు గల్లున మోగాయి. అలా అయాచితంగా చేతబడ్డ డబ్బును
ఎవరి మనస్థితికి సరిపడా వారు వినియోగించుకున్నారు. కొందరు పెళ్ళాం పిల్లల మెడల్లో నగలు దిగవేశారు. మరికొందరు మిద్దెలు పడగొట్టి పెంకుటిల్లు కట్టారు. పెంకుటిళ్ళ వాళ్ళు డాబాలు వేశారు. సుబ్బారావు వంటి ముందుచూపు గల కొందరు మాత్రం పంటల మీద అధికంగా వచ్చిన ఆ డబ్బును తిరిగి పొలాలకే మదుపు పెట్టి రాబోయే సంవత్సరపు పంటల్ని, ఆ మూలంగా తమ ఆదాయాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. ఆ సంవత్సరం పంటలపైన వచ్చిన డబ్బుతో సుబ్బారావు ఒక ట్రాక్టర్ కొన్నాడు. కొంతకాలం పాటు దాన్ని సక్రమంగా నడపడానికి, మంచి చెడ్డా చూడ్డానికి పట్నం నుంచి మనిషిని కూడా వెంటబెట్టుకొచ్చాడు. ట్రాక్టరు ఊళ్ళోకి వస్తుంటే మనుషులంతా దానిని వింతగా చూశారు. తమ నోటి ముందు కూడు పడగొట్టి వచ్చిన ప్రత్యర్థిలా దాని వంక అసూయతో చూడసాగారు వ్యవసాయ కూలీ జనం. అలవాటు పడిన వ్యవసాయ విధానాల్లో ఇటువంటి మార్పులు తెస్తున్న సుబ్బారావుని చూసి గ్రామంలో కొందరు పెద్దలు విమర్శించారు, మరికొందరు ప్రశంసించారు. మనిషి మరీ సోమరి అయిపోతున్నాడు, నాగలి పట్టి పొలం దున్నే దమ్ము లేక ఇలా యంత్రాల పాలబడుతున్నాడు అంటూ ముఖాలు చిట్లించారు కొందరు. చదువుకున్న ఇటువంటి వాళ్ళు నలుగురు గ్రామంలో ఉంటే ఊరు బాగుపడుతుంది. 4 అక్షరం ముక్కలు నేర్వగానే ఉద్యోగాలకంటూ అంతా పట్నాలకు ఎగబడిపోతే ఇంక పల్లెల స్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ప్రగతి అనే మాట లేకుండా నిలిచిపోతుంది అన్నారు మరికొందరు. ట్రాక్టరు గుమ్మం ముందుకు వచ్చి నిలవగానే ఇంటికి పాడి పశువు వచ్చినట్లు దానికి పసుపు రాసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి దిష్టి తీసింది సీత. ట్రాక్టర్ వచ్చేసరికి అంతవరకు వ్యవసాయం చేస్తున్న అంత భూమి చిన్నదిగా మారిపోయింది. పంపు సెట్లు రావడంతో పొలాలకి ఏ సమయంలోనూ నీటి ఎద్దడి అన్నమాట లేకుండా పోయింది. ఉన్న భూమితో తృప్తిపడని సుబ్బారావు ఇరుగు పొరుగు మరికొన్ని భూములు కౌలుకి తీసుకున్నాడు. తమ పొలాలకి ఆనుకొని ఉన్న చిన్న పెద్ద మడిచెక్కల్ని ఆయా భూస్వాములకు అప్పులు పెట్టి కాలక్రమంగా సొంతం చేసుకున్నాడు. అదృష్టం అతన్ని సుడిగాలిలా వెంట తరిమింది. ఏ పంటలకు అనువు కాని ఆ బంజరు భూములు అతని చేయి తాకగానే బంగారం పండాయి. అలవాటుగా వేసే కాయధాన్యాలే కాక ఏ పంటకి మార్కెట్లో గిరాకీ ఉంటుందనిపిస్తే ఆ పంటలనే తన భూముల్లో పండించడం మొదలుపెట్టాడు సుబ్బారావు. పొగాకు, గోగునార, వేరుశెనగ, పత్తి, ఆముదాలు ఒకటేమిటి అతను ప్రయోగం చేయని పంట లేదు. అమ్మకంలో డబ్బు చేసుకొని ఫలసాయం లేదు. హద్దు మీరిన ఉత్సాహం, అభివృద్ధి కావాలనే కోరిక సుబ్బారావుకి క్షణం తీరిక లేకుండా చేశాయి. అతని కాళ్ళని నేలమీంచి గాలిలోకి తేలబెట్టాయి. ఒక పూట ఇంట్లో ఉంటే ఇంకో పూట పొరుగురిలో అన్నట్లు ఇల్లు పట్టకుండా తిరగసాగాడు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఒక్కొక్కసారి పిల్లలకి రోజుల తరబడి తండ్రిని చూసే అవకాశం లేకుండా పోయేది. చీకటినే సుబ్బారావు ఇల్లు వదిలి పొలానికో పొరుగురికో పోయే వేళకి పిల్లలు ఇంకా మంచి నిద్రలో ఉండేవారు. బాగా పొద్దుపోయి అతను తిరిగి వచ్చేసరికి వాళ్ళు అప్పటికే తిండి తిని నిద్రపోయేవారు. ముఖ్యంగా చంటిపిల్ల రాజ్యలక్ష్మి, అమ్మా నాన్న ఊరి నుంచి ఎప్పుడు వస్తారే అని తల్లిని పదే పదే అడిగేది. నాన్న ఊళ్ళోనే ఉన్నారమ్మా అని సీత ఎంతగా చెప్పినా ఆ పసిదానికి నమ్మకం కలిగేది కాదు. తండ్రి ఊళ్ళో ఉంటే తనని ఎత్తుకొని ముద్దులాడి తనతో కబుర్లు చెప్పకుండా ఇంతకాలం ఎలా ఉంటాడని దాని సంశయం. రాత్రి వెనుక పగలు, పగటి వెనుక రాత్రి కదిలే కాలానికి ఊత ఇస్తూ ముందుకు నెట్టుకుపోయాయి. రాఘవయ్య, రాజమ్మ ఆ ఇంటిని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాక ఆనాటి పిల్లలే ఇప్పుడు పెద్దలై కూర్చున్నారు. గడిచిపోతున్న కాలం, పెరుగుకొస్తున్న పిల్లలు వారి పెద్దరికానికి ధృవపత్రాలుగా నిలిచారు. సీత పిల్లలు విజయరాఘవ, పార్వతి, శాంత పిల్లలు మీనాక్షి, గాంధీ పెద్దవాళ్ళు అయ్యారు. ఆ సంవత్సరం బొజ్జన్నపేట స్కూల్లో చదువు ముగించుకొని పాలెం హైస్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. సీత చిన్న కూతురు రాజ్యలక్ష్మి, శాంత కూతురు లలిత కంటే ఏడాది చిన్నది. అయినా అక్క వదినలతో పాటు తను బడికి పోతానంటూ రోజు వారి వెంట పడేది. అన్ని సంవత్సరాల్లాగే ఆ ఏడు పెద్ద పండుగకి ముందే పంటలు ఇంటికి వచ్చాయి. పండించిన పంటకి మంచి ధర పలికింది. మాధవుడు పట్నం వెళ్ళి ఇంట్లో అందరికీ పేరు పేరున కొత్త బట్టలు కొని తెచ్చాడు. శాంత, సీత రకరకాల పండుగ పిండి వంటలు చేశారు. పండుగ భోజనాలు చేసి భుక్తాయాసంతో భారంగా అంతా ముందు చావిట్లో కూర్చున్నారు. పిల్లలు వీధి గదిలో కొత్త కాసులు, దమ్మిడీలు ముందు పోగులు పోసుకొని 3 ముక్కలాట ఆడుకుంటున్నారు. సీత, శాంత తమ చిన్ననాటి పండుగ ముచ్చట్లను కబుర్లుగా చెప్పుకుంటున్నారు. ఇల్లంతా పండుగ వాతావరణం ఆహ్లాదంగా పరుచుకొని ఉంది. పండుగ ఉత్సాహం ఇంటివారి ముఖాల్లో, మాటల్లో తొనికిసలాడుతోంది. అంత స్వచ్ఛంగా, అంత ఆత్మీయంగా ఉన్న వాతావరణంలో అతి పదునైన ఒక మాటని గురి చూసి సూటిగా వదిలిపెట్టాడు సుబ్బారావు. అది బాణంలా తాకి అక్కడ ఉన్న అందరి మనసుల్ని తూట్లు పొడిచింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
అంతా ఆ మాట వచ్చిన దిక్కు, ఆ మాట అన్న వ్యక్తి వైపు ఆశ్చర్యపోతూ నోళ్లు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉండిపోయారు. సుబ్బారావు నోట నిజంగా అటువంటి మాట వచ్చిందా, లేక అతను ఒక మాట అంటే తాను ఇంకొకటిగా విన్నాడా అని తికమక పడిపోయాడు మాధవుడు. సీత అసలే నమ్మలేకపోయింది. నువ్వు నిజంగానే ఈ మాట అంటున్నావా బావా అన్నాడు మాధవుడు. ఊరికేరా అన్నయ్య, నిన్ను ఆట పట్టించడానికి ఆయన అలా అంటున్నారే కానీ సొంత ఊరు ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆయన అంత దూరం పోయి ఆ పాత పట్టణంలో కూర్చుంటే ఇక్కడ ఈ పొలం పుట్ర వ్యవసాయం వ్యవహారం ఎవరు చూస్తారు అంది సీత మొగుడి మాటని నవ్వుతాలకి అన్నట్లు తేల్చిపారేస్తూ. నేను నవ్వుతాలకి అంటున్నది కాదు సీత, నిజంగానే అంటున్నాను. ఈ విషయం గురించి కొంతకాలంగా నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఇప్పుడు దానికి ఒక రూపం అంటూ ఏర్పడి నేను ఒక నిర్ణయానికి వచ్చాకే మీతో అంటున్నాను అన్నాడు సుబ్బారావు. నువ్వు అంటున్న ఆ వ్యాపారం వ్యవహారం సంగతి నాకు తెలియదు కానీ తమ్ముడు, ఏవో 4 డబ్బులు ఎక్కువ కలిసి వస్తాయని పెళ్ళానికి పిల్లలకి దూరంగా అలా ఎక్కడికో పైచోటికి పోయి ఉండడం నాకు బాగా అనిపించలేదు అంది శాంత. వాళ్ళని వదిలి నేనెక్కడికి పోతాను, వాళ్ళు నాతోనే ఉంటారు అన్నాడు సుబ్బారావు నిదానంగా. ఏమిటి అన్నాడు మాధవుడు తనకి అర్థం కాని ఏదో పరాయి భాషలో సుబ్బారావు ఆ మాట అన్నట్లు. అతని మాట సీతని కూడా అయోమయంలో పడేసింది. మొగుడు పట్నంలో తనేదో వ్యాపారం చేయబోతున్నాడని, దానికి అన్ని ఏర్పాట్లు అతను అప్పటికే పూర్తి చేసుకున్నాడని చెప్తుంటే అతని వెంట తను బొజ్జన్నపేట వదిలి వెళ్ళవలసి ఉంటుందని, అన్నకి వదినకి దూరంగా ఆ మహానగరంలో ఒంటరిగా మిగిలిన జీవితం సాగించవలసి ఉంటుందని, అటువంటి సంగతి ఆలోచన మాత్రానికైనా సీత మనసులోకి రాలేదు. పూర్వంలాగే అతను 2-3 రోజులకు తిరిగి వస్తుంటాడని, తను పిల్లలు బొజ్జన్నపేటలోనే ఉంటారని ఆమె అనుకుంది. అవును మాధవ, అసలు నేను ఈ ఏర్పాటు చేసింది పిల్లల కోసమే. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఈ పల్లెటూళ్ళలో ఇలా సరి అయిన చదువు సంధ్యలు లేకుండా ఉండిపోతే ముందు ముందు వాళ్ళ జీవితాలు ఎలా గడుస్తాయి? ఈ గ్రామంలో ఉన్నంత మాత్రాన చదువు లేకుండా ఎందుకు పోతుంది బావా? ఈ పల్లెలో ఉండి మనం చదువుకోలేదు, వాళ్ళు అలాగే చదువుకుంటారు. దానికోసం నువ్వు ఉన్న ఊరు ఇల్లు పొలం అన్నీ వదులుకొని దూరంగా పోవడం దేనికి అన్నాడు మాధవుడు. మాధవుడి మాటలు సుబ్బారావుకి అంగీకారం కాలేదు. ఆ సంగతి అతని ముఖం చెప్పకనే చెప్తోంది. అయినా ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్లు మౌనం దాల్చి, పాల కోసం రాళ్ళు మొయ్యడం అన్న సామెత నువ్వు ఎప్పుడైనా విన్నావా మాధవ? పెద్దవాళ్ళం కొన్ని కష్టనిష్ఠురాలు ఎదుర్కోవాల్సి వచ్చినా మనం చూడవలసింది పిల్లల భవిష్యత్తు, వాళ్ల పురోభివృద్ధి. ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ చేతుల్లో ఉన్నంత వరకు తమ పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండడానికి చేయగలిగింది చేయాలనుకోవడం సహజం కదా. నిజమే, నువ్వన్న మాట నిజమే. వానకి తడుస్తూ ఎండకి మాడుతూ నువ్వు నేను ఆ మడిగట్లంట 4 మైళ్ళ దూరం పడి లేచి నడుస్తూ పాలెం పోయి చదువుకున్నాము, కాదనను. కానీ మన పిల్లలు మనలాగే పెరగాలని ఎక్కడ రాసుంది? వాళ్ళకి అంతకన్నా కాస్త మంచి జీవితాన్ని మనం ఇయ్యగలిగితే, ఇయ్యాలనే అభిలాష ఉంటే దానికోసం ప్రయత్నించడంలో తప్పులేదు కదా. నా పిల్లలు నాలా కష్టపడకూడదని, నాకన్నా మంచి జీవితాన్ని వాళ్ళు అనుభవించాలని తండ్రిగా నేను కోరుకోవడం తప్పంటావా మాధవ అన్నాడు సుబ్బారావు. చివరి మాటలు అంటుంటే అతని గొంతు దుఃఖంతో మూసుకుపోయింది. ఆ విషయం సీత గుర్తించింది. కుక్క ముట్టిన భోజనం, చీమలు పట్టిన అన్నం ముందు కూర్చొని ఆకలితో ఆత్రంగా ముద్ద నోటిలో పెట్టుకోబోతున్న సుబ్బుగాడి రూపు క్షణకాలం ఆమె కంటి ముందు కదిలింది. ఆమె మనసు అతని పట్ల జాలితో నిండిపోయింది. అతని బాధని ఆమె అర్థం చేసుకుంది. కొద్దిసేపటి ముందు తనని అన్నా వదినలకి దూరం చేయబోతున్నాడని అతనిపైన ఆమె మనసులో రేగిన కోపం ఖర్చుదారి చేతిలో డబ్బులా అంతలోనే కరిగిపోయింది. పిల్లల చదువులు పెద్దల ఉద్యోగాలు అంటూ కాస్త అక్షరం ముక్క నేర్చిన వారంతా పట్నాలకి పరుగులు పెడుతుంటే ఇంకా ఈ పల్లెలు బాగుపడేది ఎలా బావా? ఉంటున్న ఊళ్ళో కొన్ని సదుపాయాలు లేకపోతే మనం ప్రయత్నించి వాటిని సమకూర్చుకోవాలి. మన ఊరిని మనం బాగు చేసుకోకపోతే ఇంకెవరు బాగు చేస్తారు చెప్పు? ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్గా మార్చాలని, ఆరోగ్య కేంద్రానికి బదులుగా 10 పడకల ఆసుపత్రి ఒకటి పెట్టాలని అధికారులకి మహజర్లు పంపాము. అవును, ఆ విషయం నాకు తెలుసు. అంతేకాదు, ఈ ఊరికి మీ ప్రయత్నాలతో హై స్కూల్ వచ్చేసరికి నా పిల్లలు ముసలివాళ్ళు అయిపోతారన్న సంగతి కూడా నాకు తెలుసు అన్నాడు సుబ్బారావు హేళనగా. అతని మాటలోని వ్యతికరణ మాధవుడి గుండెలో లోతుగా నాటుకుపోయింది. ఆ వెనుక ఎప్పుడైనా సుబ్బారావు పిల్లల చదువుల సంగతి గురించి మాట్లాడబోయినా అతను ముభావంగా ఉంటూ వచ్చేవాడు.
అన్న విధంగా సుబ్బారావు ఆ 7 పట్నంలో కాపురం పెట్టనూ లేదు, పెళ్ళాం పిల్లల్ని బొజ్జన్నపేట నుంచి వెంటబెట్టుకుపోనూ లేదు. కానీ ఎప్పుడూ పిల్లలతో పెద్దలతో కలకల్లాడుతూ ఉండే ఇంట్లో ఆ సంఘటనతో ఏదో అపశృతి పలికినట్లు అయింది. బావామరుదుల మధ్య మొదటి నుండి ఉంటూ వచ్చిన సఖ్యతకి లోపలే బీటలు వారినట్లు అయింది. మాధవుడు చేస్తుండే ప్రతి పని సుబ్బారావుకి ఊకదంపుడు వ్యవహారంగా అనిపించేది. సుబ్బారావు పంటల్లో, ఫలసాయాల్లో, అమ్మకాల్లో, వ్యాపారాల్లో చేస్తున్న మార్పులన్నీ సామాన్య జనుల కడుపు కొట్టి ధనం కూడబెట్టడమే పరమావధిగా గల కార్యక్రమాల్లా కనిపించసాగాయి మాధవుడికి. ఒకడు తోడబుట్టినవాడు, ఇంకొకడు తాలి కట్టినవాడు. ఇంట్లో ఆ ఇద్దరు ఎడముఖం పెడముఖంగా తిరుగుతుంటే ఎవరినీ కాదనలేక, ఎవరినీ సమర్థించలేక మదనపడి నలగసాగింది సీత. మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా పోవాలే కానీ ఒకసారి అవి పొడచూపాయంటే అప్పటి మటుక్కి అవి సద్దుమణిగినా అవకాశం దొరికినప్పుడల్లా అవి బయటికి పొడుచుకు రాకను మానవు. తమ తమ వాదాలు నెగ్గించుకోవాలనే పంతాల్ని మనుషుల మధ్య పెంచక మానవు. ఒక్కసారిగా గృహ వాతావరణం ఇలా మారిపోతుందని, బావామరుదుల మధ్య ఇటువంటి మాట పట్టింపులు వస్తాయని సీత కలలో కూడా అనుకొని ఉండలేదు. తన జీవితం చీకు చింత లేకుండా అన్నా వదినలతో పాటు ఆ ఇంట్లోనే గడిచిపోతుందని, వదిన ఇంటికి పెద్దగా, సుబ్బారావు బయట వ్యవహారాలు చూస్తూ పిల్లలందరినీ తీర్చిదిద్దుతారని అనుకుంది. విజయుడు, పార్వతి నాన్నా నాన్నా అంటూ సుబ్బారావుని పిలుస్తూ వెంట చనువుగా తిరుగుతున్నట్లే మీనాక్షి, గాంధీ కూడా మావయ్య మావయ్య అంటూ అంత చేరికతోనూ దగ్గరికి చేరేవారు. ఇక చిన్నపిల్లలు లలిత, రాజ్యలక్ష్ముల సంగతి సరే. ఒక్కొక్కసారి అతన్ని నాన్న అని, మరొకసారి మావయ్య అని ఆటపాటల్లో వావి వరుసల విషయం పట్టించుకోక పిలుస్తుండేవారు. పిల్లలందరికీ సీత దగ్గర కూడా అటువంటి చేరికే ఏర్పడింది. ఒక్కోసారి తన పిల్లలెవరో, అన్నపిల్లలెవరో తెలియనంతగా ఆప్యాయతతో వారి ఆలన పాలనలో మునిగిపోయేది ఆమె. శాంత పిల్లలు కూడా తమకేదైనా వస్తువు అవసరం పడితే అత్తయ్య అంటూ సీత దగ్గరికి వచ్చి అడిగేవారే కానీ ఎదురుగా తల్లి ఉన్న ఆమెని అడిగేవారు కారు. చూసావా సీత, ముద్దుతో వాళ్ళని ఎలా పాడు చేశావో? ఎదురుగా చెట్టంత తల్లిని నేనుండగా నన్ను అడగక అత్తయ్య అంటూ నీకోసం వెంపర్లాడుతున్నారు అనేది శాంత నవ్వుతూ. తన పిల్లల్ని తనకి కాకుండా చేస్తున్నానని వదిన బాధపడటం లేదు కదా అనుకునేది సీత. అటువంటి మాట ఆమె నోట వచ్చే సమయాల్లో ఒకే పాదిలో పెరిగిన 2 మొక్కలు బయటికి వేరువేరుగా 2 చెట్లలా కనిపిస్తున్నా భూమి లోపల రెండింటి వేళ్ళు కలగా పులగంగా కలిసిపోయి ఒకే ప్రాణంతో బ్రతుకుతున్నట్లు అయిపోతాయి. అలాగే సీతామాధవుల కుటుంబాలు అంతవరకు ఒకటిగా పెరిగి ఒకటిగానే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు వాటిని వేరు చేయడం అంటే కవలల్ని సర్జన్ ఆపరేషన్ చేసి వేరుపరచినట్లే. అలా విడదీసిన పిల్లల్లో ఇద్దరు బ్రతికి బట్టకట్టకపోవచ్చు. బ్రతికినా ఒకరు అర్భకంగా అనారోగ్యంతో జీవితం సాగించవలసి రావచ్చు. అటువంటి చర్య కష్టాల్ని కొని తెచ్చుకున్నట్లే. కానీ ఇంటిలో నడుస్తున్న పరిస్థితి చూస్తుంటే ఆ రోజు నేడు కాకుండా రేపు ఎప్పటికో అప్పటికి రాకుండా పోదు అనిపిస్తోంది సీత బుద్ధికి. కాలం గడుస్తుంటే క్రమక్రమంగా సుబ్బారావు పట్నంలో ఉండే రోజులు ఎక్కువై బొజ్జన్నపేటలో ఇంట్లో గడిపే సమయాలు తక్కువ కాసాగాయి. తను పట్నంలో ఉంటున్నప్పుడు తల దాచుకోవడానికి అంటూ ఒక గది అద్దెకి తీసుకున్నాడు. ఆ సంవత్సరం వేసవి సెలవుల అనంతరం పెద్ద పిల్లలిద్దరినీ పాలెన్ స్కూల్ నుంచి తప్పించి పట్నంలో బోర్డింగ్ స్కూల్లో చేర్పించాడు. మాధవుడు తన పిల్లల్ని పట్నం పంపడానికి ఇష్టపడలేదు. స్కూల్ ఫైనల్ వరకు పాలెన్లో చదువు ఉంది కదా, అక్కడే కొనసాగని, కాలేజీ చదువుల దాకా వస్తే అప్పుడు చూసుకోవచ్చు అన్నాడు. మొదట్లో సుబ్బారావు తను అన్న రోజుకి ఇంటికి రావడం జరగకపోతే ఇది అది అంటూ ఏవో కారణాలు చెప్తుండేవాడు. అవి అతన్ని ఇంటి నుంచి అంతకాలం బయట ఉంచడానికి తగినంత బలీయమైన కారణాలు అవునో కాదో సీతకి తెలియకపోయినా ఏదో తగినంత పని ఉండడం వల్లనే భర్తకి రావడం పడలేదు అనుకుని తృప్తి పడుతూ ఉండేది. క్రమంగా అతను ఆ పాటి సభ్యత కూడా పాటించడం మానుకున్నాడు. వారాలకి వారాలే ఇంటి ముఖం చూడకపోయినా తిరిగి వచ్చాక అసలు ఆ విషయమే ప్రస్తావనకి తెచ్చేవాడు కాడు. సీత తనంతటి తాను ప్రశ్నిస్తే వ్యాపారం అన్నాక 1,00,000 పనులు ఉంటాయి, అవన్నీ నీకు చెప్తే తెలుస్తాయా ఏమన్నానా అని విసుక్కునేవాడు. నేనక్కడ ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేదు, చెమటోడ్చి నీకోసం నీ పిల్లల కోసం పాటుపడుతున్నాను అంటూ చీదరించుకునేవాడు. అతను అన్నమాట ఒక విధంగా నిజమేననిపించేది సీతకి. అతను మొదట్లో ఆ వ్యాపార వ్యవహారాల గురించి అంత ఓపిగ్గా చెప్తే తనకేమైనా అర్థమై చచ్చింది కనుకనా ఇప్పుడు చెప్పడం లేదని బాధపడ్డానికి అని తనను తాను సమాధానపరుచుకునేది. కానీ ఊళ్ళో కబుర్లు పుకార్లు మరొకలా వినపడుతూ ఉండేవి. వాటిని నిజమని నమ్మడానికి లేదు, అబద్ధాలని కొట్టిపారివేయడానికి కాదు.
భర్త తన నోటి వెంట విషయం ఇది అని స్పష్టంగా చెప్పడు. రోజురోజుకి మారిపోతున్న అతని మనస్తత్వం, ప్రవర్తన సీత మనసుని కలవరపెట్టసాగాయి. గోడమీది పిల్లివాటంగా మరికొంతకాలం అలాగే సాగింది. 2 పిల్లలు తక్కువ కావడంతో ఇంట్లో సందడి తగ్గింది. సుబ్బారావు శక్తియుక్తులన్నీ వ్యాపారపరం కావడంతో వ్యవసాయం కుంటుపడింది. దానిపైన వచ్చే రాబడి మందగించింది. ఒకరోజు సాయంకాలం సంధ్యదీపం వీధి వాకిట్లో పెట్టి తిరిగి వస్తున్న సీత చెవులకు సుబ్బారావు, మాధవ ఏదో విషయం మీద ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నట్లు వినిపించింది. ఆ మాటలు గ్రామ రాజకీయాలు కావు. బావామరుదుల సరస సల్లాపాలు అసలే కావు. ఇంకేమై ఉంటాయి? తెలుసుకోవాలనే కుతూహలంతో సీత అటు కాలు కదపబోయేసరికి సరిగ్గా అప్పుడే సుబ్బారావు విసురుగా తలుపు తోసుకుని బయటకు వచ్చి అదే నడకతో వీధిలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న అతని వైపు వింతగా చూసింది సీత. ఆ నడకలో జోరు, ఆ నడిచిపోతున్న తీరు చూస్తే ఏదో జరగకూడందే జరిగి ఉంటుందన్న సంగతి ఆమె ఊహించగలిగింది. ఆమె ఊహ వాస్తవమే అన్నట్లు గదిలో 2 చేతుల్లో తల పెట్టుకుని కూర్చున్నాడు మాధవుడు. ఏమైందన్నయ్యా అంటూ మెల్లగా అతడి దగ్గరికి వెళ్ళి తలపై నుంచి చేతులు తప్పించింది సీత. ఏం కాలేదు సీత, ఊరికే కూర్చున్నాను. ఒంట్లో అంతా సుఖంగా లేదు అన్నాడు మాధవుడు తడబడుతూ. ఆ మాట అబద్ధమని సీతకి తెలుసు. అతని ఆరోగ్యం ఇటీవల కాలంలో అంత తృప్తిగా లేని మాట నిజమే. కొద్దిగా దగ్గుతున్నాడు. రాత్రిపూట జ్వరం వస్తోంది. మనిషి నీరసంగా ఉంటున్నాడు. డాక్టర్ చెప్పిన మందులు తీసుకుంటున్నా పెద్దగా గుణం కనిపించలేదు. ఏళ్ల తరబడి జైల్లో గడిపిన జీవిత ఫలితమే ఇప్పటి అతని అనారోగ్యం. ఒంటిలో రక్తబలం ఉన్నంతకాలం లోపల అణిగిమణిగి ఉన్న రోగాలు ఇప్పుడు ఇలా బయటికి ఉబికాయి అంటాడు డాక్టరు. కానీ ప్రస్తుతం మాధవుడి స్థితికి ఒంటి అనారోగ్యం కారణం కాదన్న సంగతి సీతకి తెలుసు. అన్న కళ్ళల్లో నీళ్లు, అతని ముఖంలో బాధ చూడగానే భర్త ఏదో పరుషంగా అనకూడని మాటే అని ఉంటాడని గ్రహించింది. ఏ విషయంలోనూ జోక్యం పెట్టుకోకుండా ఇంటి పెద్దరికాన్ని, అధికారాన్ని అతని హస్తగతం చేసి ఎంతో గౌరవంతో మరెంతో అభిమానంతో చూస్తున్న మాధవ పట్ల సుబ్బారావు అలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ సమయంలో సీతకి తెలిసే మార్గం లేదు. జరిగిందేదో అప్పటికే జరిగిపోయింది. అప్పుడు ఆ విషయం గురించి అన్నని ప్రశ్నించడం కాలిన చోట వేడినీళ్లు పోసినట్లు అవుతుంది అని ఊరుకుంది. ఆ రాత్రి భర్తని అడిగినా అతని నుంచి సమాధానం పొందలేకపోయింది. వెళ్ళి మీ అన్నయ్యని అడుగు అన్నాడతను విసురుగా. అసలు సంగతి ఆ మరునాడు శాంత నోటి మీదుగా సీత వినడం జరిగింది. సుబ్బారావు పొలంలో తన భాగాన్ని అమ్మకానికి పెట్టాడు. పురోణీల రాతకోతలు అప్పటికే జరిగిపోయాయి. ఆ మాట విని సీత నిశ్చేష్టిత అయిపోయింది. తన చెవుల్ని తాను నమ్మలేకపోయింది. ఆయన నిజంగా భూముల్ని అమ్మకానికి పెట్టారా? నమ్మలేని ఆ మాట నిర్ధారణ కోసం తిరిగి ప్రశ్నించింది సీత. నిజమే అయి ఉంటుంది సీత. మీ అన్నయ్య అలాగే చెప్పారు. ఆయన ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పరు. భర్త మాట మీద, అతని సత్యసంధత మీద 100కి 100 పాళ్ళు నమ్మకం ఆమె మాటలో వినిపించింది. ఎంత పని చేశాడు మొగుడు, ఎంతకి తెగించాడు. తనతో తన అన్నతో మాట మాత్రంగా అయినా అనకుండా, తనకి తన అన్నకి తెలియకుండా సుబ్బారావు ఇంకా చాలా చాలా పనులు చేశాడన్న విషయం సీతకి తెలియదు. అతన్ని నమ్మి తన అన్న భూములపైన, ఆస్తులపైన అన్ని అధికారాలు అతని పరం చేసి ఇంటికి పెద్దగా, వ్యవహారవేత్తగా అన్నింటినీ సరిచూసుకుంటూ ఇంటిని, పిల్లల్ని వృద్ధిలోకి తెస్తాడని ఆశించిన దానికి విరుద్ధంగా తన ప్రయోజనం కోసం బావమరిది తన పైన ఉంచిన ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడన్న సంగతి ఆమెకి తెలియదు. పట్నంలో వ్యాపారం సాగడానికి పల్లెల్లో ఉన్న భూములు కుదవపెట్టి పుట్టిన చోటల్లా హెచ్చు వడ్డీలకి అప్పులు తెచ్చాడని, ఆ వడ్డీల చెల్లింపులకే పండిన పంటలో సగభాగం తరలిపోతున్నందువల్లనే ఇంటికి చేరే ఫలసాయం తగ్గిపోయిందని, అమ్మకం డబ్బులో కూడా ఎక్కువ మొత్తం పట్నంలో సుబ్బారావు బ్యాంకు ఖాతాలో జమ కావడం వల్లనే పల్లెలో ఇల్లు గడవడం కఠినంగా ఉంటోందని, ఈ వ్యవహార చిదంబర రహస్యాలేమీ సీతకి తెలియవు. అన్నింటినీ మించి అప్పు తీర్చవలసిన గడువు దాటిపోవడం వల్ల అసలు వడ్డీలకి మించిపోతే ఆ సంవత్సరం పొలంలో కొంత భాగం అప్పుల వాళ్ళ హస్తగతం అయిపోనున్న సంగతి ఆమెకి అసలే తెలియదు. అన్ని సంగతులు అంత వివరంగా తెలియకపోయినా వీటిలో కొన్ని కర్ణాకర్ణిగా మాధవుని దాకా రాకపోలేదు. అలా ఆ వార్తల్ని తన చెవుల దాకా అందచేసిన వాళ్లతో ఇంటి మంచి చెడ్డ బరువు బాధ్యతలన్నీ మా బావ తన భుజాల మీద వేసుకొని చూస్తున్నాడు. ఇంటి వాళ్ళకి నష్టం కలిగించే పనులెందుకు చేస్తాడు? ఏదో వ్యాపారం అంటూ మొదలుపెట్టాక ఇటువంటి కింద మీద సొమ్ము సర్దుబాట్లు ఉండక తప్పవు అని వాళ్ళని పంపించి వేశాడు. గొర్రె కసాయివాడినే నమ్ముతుంది అన్నట్లు మాధవుడు సుబ్బారావుని నమ్మాడు.
తనవి అతనివి ఆశయాలు, ఆలోచన ధోరణులు, విలువలు వేరైనా అతను తాను తలకెత్తుకున్న బాధ్యతను నిజాయితీతో నిశ్చలంగా నిర్వహించుకొస్తాడని, ఇంటిలో వాళ్ళ భవిష్యత్తుకి అన్యాయం జరిగే ఎటువంటి చర్యలు తీసుకోడని నమ్మాడు. అచంచలమైన ఆ నమ్మికతోనే అతను పెడుతున్న ఖర్చులకి లెక్కాపత్రం అడగలేదు. అతను చెప్పిన చోటల్లా కళ్ళు మూసుకుని కాగితాల మీద సంతకాలు పెట్టేశాడు. ఊళ్ళో అమ్మలక్కల మాటలు, పెద్దవాళ్ల హితోపదేశాలు శాంత మనసులో కలవరం రేపిన మాట నిజం. 1-2 సార్లు తన భయాల్ని భర్త ముందు వెళ్ళబోసుకున్న మాట వాస్తవం. మీరిలా కిమ్మనకుండా ఊరుకుంటే పూర్తిగా మునిగిపోతారు. అక్కడ అతను చేస్తున్న వ్యాపారం ఏమిటో, అది ఎవరెవరి పేరున ఉందో, దానికి అవుతున్న ఖర్చు వెచ్చాలేమిటో ఒకసారి అడిగి తెలుసుకోండి అంది. ఇంతకాలం నీకు ఏది మంచిదని తోస్తే అలా చెయ్యి అని సర్వం అతనికి వదిలిపెట్టి ఇప్పుడు చేస్తున్న వ్యాపారానికి ఏదో అవసరం పడి అతను పొలం మీద అప్పు చేయగానే జమా ఖర్చులు అడగడం బాగుండదు శాంత. చూద్దాం, కానీ అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అంటూ మౌనం వహించాడు మాధవుడు. సీత గదిలోకి వెళ్ళేసరికి సుబ్బారావు తన పెట్టెలో బట్టలు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆమె రావడం గమనించి కూడా అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఈరోజే తిరిగి వెళ్తున్నారా? సీత ప్రశ్నించింది. మరే అన్నాడు సుబ్బారావు తను చేస్తున్న పని ఆపకుండానే. ఇంకా 5-6 రోజులు ఉంటానన్నారుగా? అవును, అనుకున్న పని జరిగేలా ఉంటే ఉండాలనుకున్నాను. ఏం పని? భూమి అమ్మకం పనేనా? సూటిగా అడిగింది సీత. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు సుబ్బారావు. సీత చూపులోని తీక్షణతకు అతను తట్టుకోలేకపోయాడు. అయినా భార్య ముందు తల వంచకూడదనుకున్నాడు. తన్ను తాను సంభాళించుకుంటూ ధైర్యంగా అవును అన్నాడు ముక్తసరిగా. భూముల్ని అమ్మకానికి పెట్టే ముందు నాతో కానీ అన్నయ్యతో కానీ ఒకసారి చెప్పాలని మీకు అనిపించలేదా? మీ ఎవరి భూముల్ని నేను అమ్మబోవడం లేదు సీత. నా భూమిని నేను అమ్ముకోవడానికి ఇంకొకరితో చెప్పవలసిన అవసరం ఏముంది? రోషంగా వచ్చింది అతని సమాధానం. అతని సమాధానం సీతలోని సహనాన్ని రెచ్చగొట్టింది. మీ భూమి, మీ భూమి, మీకు ఎలా వచ్చింది ఆ భూమి? వ్యంగ్యంగా భూమి అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అంది సీత. ఎలా వస్తుంది? ఎవరికి మాత్రం ఆస్తిపాస్తులపైన అధికారాలు ఎలా వస్తాయి? ఎలా వస్తాయి సీత? పెద్దల అభిమానంతో ఇస్తేనో లేక వారంతట వారు ఆర్జించుకుంటేనో ఆస్తిపాస్తులు వస్తాయి. ఎవరూ పుట్టుకతో ఇల్లు పొలాలు వెంటబెట్టుకు పుట్టరు. అతని మాటల్లో సుళ్ళు తిరుగుతున్న అధికారం, అహంకారం చూసి సీత నోట ఇంకొక మాట లేక బొమ్మలా నిలిచిపోయింది. తండ్రి తన పేర రాసిన భూమిని సుబ్బారావు పేర తిప్పి రాయించిన నాడు ఏదో ఒక రోజున అతను ఈ విధంగా అనగలుగుతాడు అని సీత కలలో కూడా ఊహించి ఉండలేదు. శాంత పొలం అమ్మకం విషయంలో పురోణి రాతకోతలు అన్నీ అయిపోయాయి అని చెప్పినా ఏదో విధంగా మొగుడితో మాట్లాడి ఆ ప్రయత్నం మార్పించగలను అని అనుకుంది. తరాలుగా తన మనవలు మునిమనవలు అనుభవిస్తారనే ఆకాంక్షతో తండ్రి తన చేతిలో పెట్టిన భూమిని పరహస్తగతం కాకుండా కాపాడగలననుకుంది సీత. కానీ చూస్తే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. నా భూమి నా ఇష్టం, అడిగేందుకు నువ్వెవరు అన్నట్లు మాట్లాడుతున్నాడు మొగుడు. నువ్వు నా భార్యవు, నేను నీ భర్తను. నా ఎదుట నిలిచి ఇలా నిలదీసి ప్రశ్నించే హక్కు నీకు లేదు అంటూ నిరసిస్తున్నాడు. అప్పుడు సీత ఎదుట ఉన్నది అనాథ బాలకుడు సుబ్బిగాడు కాడు. అదృష్టం కలిసి వచ్చి ఆమె మెడలో తాలి కట్టిన సుబ్బన్న కాడు. మామగారి అదుపాజ్ఞలలో ఉంటూ కాలేజీ చదువులు చదువుతున్న సుబ్బారావు కూడా కాడు. ఇతను వ్యవహారవేత్త సుబ్బారావు, రావు అండ్ సన్స్ కంపెనీ అధిపతి సుబ్బారావు, లక్షల ఆస్తికి అధికారి సుబ్బారావు, ఇంటిలో అన్ని అధికారాలు చేజిక్కించుకొని నమ్మిన వారి నెత్తిన చేతులు పెడుతున్న సుబ్బారావు. మీరు చేస్తున్న ఈ పని నాకు బాగాలేదు. అన్నయ్య వదిన కూడా బాధపడుతున్నారు. నేను కూడా బాధపడుతున్నాను సీత. ఎండలో ఎండి వానలో తడిసి మట్టిలో మట్టి అయ్యి పొలాల్లో పంటలు పండించి దోసిళ్ల కొద్దీ రూపాయలు తెచ్చి చేతిలో పోసినన్నాడు. మీకందరికీ ఈ సుబ్బారావు మంచివాడు, ఆత్మీయుడు, నమ్మదగినవాడు. ఈనాడు అతనికి అవసరం పడి మొత్తం భూమి మీద అప్పు చేస్తే నా భూమి నా ఆస్తి అంటూ ఎగురుతున్నాడు మీ అన్న. నీ అబ్బ నుంచి తెచ్చుకున్నావా ఈ భూమి అంటూ నిలవేస్తున్నావు నువ్వు. ఇంతలా ఉంటుంది సీత మనిషిపైన మనిషికి ఉండే గౌరవం, ప్రేమ, అభిమానం. ప్రస్తుతం నా వ్యాపారం ఒడిదుడుకుల్లో ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి నాకు సొమ్ము అవసరం ఉంది. కానీ ఇది ఎప్పుడు ఇలాగే ఉండిపోదు. ఏదో ఒక రోజుకి నేను ఇప్పుడు చేస్తున్న ఈ పనిని మీరే హర్షిస్తారు, మీరే మెచ్చుకుంటారు. ఒక్క మాట మాత్రం మీ అన్నయ్యతో చెప్పు. తన భూముల మీద నేను నా వ్యాపారం కోసం చేసిన అప్పు చివరి పైసాతో సహా తీరుస్తాను. పరాయి చేతుల్లో ఉన్న భూముల్ని విడిపించి తనకి అప్పజెప్తాను. అతను అన్నట్లు ఈ సంఘటన అందరికీ కనువిప్పు కలిగించింది. ఇక ముందు ఎవరి కళ్ళు పెట్టుకొని వాళ్ళు ముందుకు చూసుకుపోవడం మంచిది. ఎవరి కష్టసుఖాలు వాళ్ళు పట్టించుకోవడం మంచిది.
ఈ స్థితిలో ఇక కలిసి ఉండడం అన్న మాటకి అర్థం లేదు. ఎవరికి చేతనైనట్లు ఎవరి కష్టంతో వాళ్ళు బ్రతకడం మంచిది అంటూ బట్టల పెట్టె మూత వేసి చేతిలోకి తీసుకున్నాడు సుబ్బారావు. సీతతో ఇంకొక మాట అనకుండా వీధి తలుపు తెరుచుకొని విసురుగా నడిచి వెళ్ళిపోయాడు. చేతిలో ఆ పెట్టేమిటి తమ్ముడు, ఈ వేళప్పుడు ఎక్కడికి ప్రయాణం? గుమ్మంలో ఎదురుపడ్డ శాంత ప్రశ్నించింది. ఆమె ప్రశ్నని వినిపించుకోకుండా ఎవరో తనని తరుముకు వస్తున్నట్లు పరుగులాంటి నడకతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు సుబ్బారావు. వీధి చివర్లో బావ కనిపించాడు. పలకరిస్తే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఊరికి కానీ వెళ్తున్నాడా? ఇంకా 4 రోజులు ఉంటానన్నాడుగా? సీతని ప్రశ్నించాడు మాధవుడు. నన్నేం అడక్కన్నయ్యా, నాకేం తెలియదు అంటూ 2 చేతుల్లో ముఖం దాచుకొని కళ్ళనీళ్లతో గదిలోకి వెళ్ళిపోయింది సీత. ఈ విధంగా వెళ్ళిపోయిన సుబ్బారావు 2-3 నెలల వరకు ఇంటి ముఖం చూడలేదు. ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నానంటూ ఉత్తరాలు మాత్రం రాస్తుండేవాడు. 1-2 సార్లు మాధవుడు పట్నం వెళ్ళి రమ్మని పిలిస్తే పని ఒత్తిడిగా ఉంది, బొత్తిగా తీరిక లేదు అంటూ సాకులు చెప్పేవాడు. ఆ దసరా సెలవులకి పిల్లలు కూడా ఇంటికి రాలేదు. వాళ్ళ క్లాసు పిల్లలంతా హైదరాబాద్ వినోదయాత్రకి వెళ్తుంటే వీళ్ళు వెళ్ళి వస్తారని పంపించాను అంటూ సీతకి ఉత్తరం మాత్రం చేరింది. విరబూసిన మల్లెపందిరి లాంటి సీత జీవితం ఒక్కసారిగా పువ్వులు, మొగ్గలు, ఆకులు రాల్చి మోడు తీగలా మారిపోయింది. తన మీద కోపంతోనే భర్త ఇంటికి రావడం మానేశాడని ఆమె గ్రహించింది. కావాలనే పిల్లల్ని సెలవులకి ఇంటికి పంపకుండా అటెటో పోయే ఏర్పాటు చేశాడని తెలుసుకుంది. అతడితో ఆ రోజు తను అలా పరుషంగా ఎత్తి పొడుస్తున్నట్లు మాట్లాడి ఉండకపోవాల్సింది. భూములు, ఆస్తులు పోతే పోయాయి, భర్త పిల్లలు అయినా దక్కేవారు అనుకొని బాధపడసాగింది. రాఘవయ్య, రాజమ్మ పెద్దవాళ్ళు ఉండగా కలకల్లాడుతూ సుఖసంతోషాలతో సందడిగా ఉండే ఇల్లు నిండా 10 ఏళ్లు తిరగకుండానే ఏ పంచకా పంచ జారిపోతున్న శిథిల గృహంలా అయిపోయింది. మాధవుడి ఆరోగ్యం నానాటికి దిగజారుడుగా తయారవసాగింది. ఆర్థిక సమస్యలు అతడికి మనశ్శాంతి లేకుండా చేశాయి. సుబ్బారావు భూముల మీద అజమాయిషీ విడిచిపెట్టినప్పటి నుంచి మాధవుడి అనారోగ్యాన్ని అలుసుగా తీసుకొని రైతులు, పాలేర్లు పొలాల్లో తిన్నగా పనిపాట్లు చేయడం మానేశారు. తరుగుతున్న ఆదాయం, పెరుగుతున్న ఖర్చు ఇంటి ఆర్థిక మూల స్తంభాల్ని ఓ కుదుపు కుదిపింది. ఒక వంక అన్న అనారోగ్యం, ఇంకొక వంక భర్త అనాదరణ సీత మనసుని అడకత్తెరలో పోకచక్కలా 2 వైపుల నుంచి నొక్కి ముక్కలు చేయసాగాయి. ఏం చేయడం, ఏం మానడం నిర్ణయించుకోలేని స్థితిలో పడిపోయింది సీత. నెలల తరబడి భర్తకి, పిల్లలకి దూరంగా బొజ్జన్నపేటలో ఉండలేకపోతోంది. ఆ స్థితిలో ఉన్న తోడబుట్టిన వాడిని, వాడి కర్మానికి వాడిని వదిలి వెచ్చగా పచ్చగా ఉన్న భర్త పంచ చేరలేకపోతోంది. ధర్మిల మధ్యకాలంలో 1-2 సార్లు సుబ్బారావు ఇంటికి రావడం అయితే వచ్చాడు. కానీ పూర్వంలా ఇంట్లో సరదాగా మాట్లాడుతూ కలుపుగోలుగా తిరగలేదు. పంటలు, ఫలసాయాల ఊసు అసలే ఎత్తలేదు. పొలానికి పోయి ఒకసారి చూసి రావడానికి ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, సాయంకాలం చీకటి ఉన్న 4 రోజుల్లో అతడికి పొలం వైపు వెళ్ళడానికి సరైన సమయం కుదరలేదు. ఆసారి తండ్రి వెంట తను వెళ్తానని మారాం మొదలుపెట్టింది రాజ్యలక్ష్మి. నువ్వు ఇంకా చిన్నపిల్లవి, అమ్మని విడిచి ఉండలేవు. మరి కొన్ని రోజులు పోయాక ఇంకొంచెం పెద్దదానివైతే అప్పుడు నిన్ను తీసుకువెళ్తాను అంటూ చిన్న కూతుర్ని ఓదార్చాడు సుబ్బారావు. అక్కడ అన్నయ్య, అక్క వాళ్ళు ఉన్నారు కదా, నేను ఉండగలను అంది రాజ్యలక్ష్మి పట్టు వదలకుండా. భర్త లాలింపు, కూతురి సమాధానం. ఆ పరిస్థితి రావడానికి ఇంకా ఎంతో దూరం లేదు. ఉన్న ఒక్క బిడ్డ తన నుంచి వేరు కావడానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు మాత్రమే అడ్డుగా ఉన్నాయి అనే విషయాన్ని సీత సులువుగానే గ్రహించగలిగింది. అంతా అక్కడే ఉంటే ఇంకా ఇక్కడ ఒంటరిగా నేను ఉండడం దేనికి? ఏదో ఇల్లు చూడండి, నేను వచ్చేస్తాను అంది సీత అంతకు మించి గత్యంతరం లేదన్న ధోరణిలో. ఈ పాటి మాట నీ నోటంట వస్తే ఎప్పుడో అటువంటి ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి. మీ అన్నని, వదిన్ని, పుట్టిన ఊరిని వదిలి నువ్వు రాలేవేమో అనుకుని ఇన్ని తంగరాపులు పడుతున్నాను. పిల్లలు ఒకచోట, పెళ్ళాం ఒకచోట, నేనొకచోట. ఈ ఏర్పాటు నాకు మాత్రం సుఖంగా ఉందా అన్నాడు సుబ్బారావు. సరే, అయిందేదో అయింది. ఆ ఏర్పాటు ఏదో ఇప్పుడు చెయ్యండి. ఈసారి పిల్లల సెలవులు పూర్తి కాగానే అంతా కలిసి వెళ్దాం అంది సీత. సీత తీసుకున్న ఆ నిర్ణయాన్ని మాధవుడు, శాంత హర్షించారు. నా నోటితో నేనే ఈ మాట చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను సీత. కానీ నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేక వదిన ఇటువంటి సలహా ఇస్తోంది అని నువ్వు అపార్థం చేసుకుని మనసు కష్టపెట్టుకుంటావేమోనని అనలేదు. పిల్లల్ని, మొగుడిని వదిలి ఇంకొక చోట ఉండడం అదెంత సుఖమైన ప్రదేశమైనా ఆడది సంతోషంగా ఉండలేదు అంది శాంత. పిచ్చి తల్లి, నేను బాధపడతానని నా కోసం ఇంతకాలం నీ మనసులో కోరికని బయట పెట్టకుండా నొక్కి పెట్టావా సీత? నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళి పిల్లా పాపలతో సుఖంగా ఉండడం కంటే ఈ అన్నకి తృప్తినిచ్చే విషయం ఇంకేముంటుంది? ఇంకా నా ఆరోగ్యం అంటావా?
ఇదేం ప్రాణం తీసే జబ్బు కాదు. అది నేను ఇలా కుస్తీలు పడుతూనే రోజులు నెట్టుకొస్తాం. దానికోసం నువ్వేం కంగారు పడకు అన్నాడు మాధవుడు. పండుగ సెలవులకి పిల్లలు రావడం వెళ్ళడం జరిగింది. సుబ్బారావుకి పట్నంలో సరైన ఇల్లు మాత్రం దొరకలేదు. ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నట్లు ఉత్తరాలు మాత్రం వస్తుండేవి. మరీ ఇంత విడ్డూరమా? అడిగినంత అద్దె ఇస్తే పట్నంలో ఇల్లే దొరకదా అనేది సీత. ఏదో ఒక ఇల్లు తల మీద ఇంత నీడ అని సర్దుకుపోగలిగితే ఇళ్ళకేం కొరత లేదు సీత. కానీ నీకు నీ పిల్లలకి సదుపాయంగా నా పని చోటికి కాస్త దగ్గరగా అన్ని వసతులతో ఉండే ఇల్లు తీసుకోవాలని నా ఆలోచన. ఈ పల్లెటూళ్ళలో లంకంత ఇంట్లో విశాలంగా బ్రతికిన దానివి ఇప్పుడు ఏ ఇరుకు సందుల్లోనో కనీస వసతులు లేని ఇంట్లో నిన్ను తీసుకువెళ్ళి పెట్టాననుకో, అక్కడ ఉండలేక మరునాటికే బొజ్జన్నపేట తిరిగి వెళ్ళిపోతావు అనేవాడు సుబ్బారావు. భర్త అంటున్న మాటలో బొత్తిగా నిజం లేదని సీత అనలేకపోయేది. ఆమె స్వయంగా పట్నవాసం చేయకపోయినా రకరకాల నగరాల్లో ఉంటూ బొజ్జన్నపేటకి చుట్టపు చూపుకి ఎవరింటికో ఒకరింటికి వచ్చిపోయే బంధువుల మూలంగా అక్కడ ఉండే సాధక బాధకాలు వినడం జరిగింది. అయితే సుబ్బారావు చెప్తున్న మాట అదే వాస్తవం అని ఆమె నమ్మలేకపోతోంది. కారణం ఆ సెలవుల్లో పిల్లల నోట అప్రయత్నంగా వెలువడిన కొన్ని మాటలు వినడం వల్ల. ఏ కారణంగానో ఆ సంవత్సరం పిల్లల్ని బోర్డింగ్ స్కూల్ నుంచి మానిపించి ఇంకో స్కూల్లో చేర్పించాడు సుబ్బారావు. వాళ్ళు ప్రస్తుతం హాస్టల్లో ఉండడం లేదు. మాలిని ఆంటీ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి హాస్టల్లో ఉండడం కన్నా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండడమే బాగుంది. ఆ విషయం వీళ్ళు తండ్రితో చెప్పడం కూడా చెప్పారు. మీకు ఎక్కడ బాగుంటే అక్కడే ఉందురు గాని అంటూ తండ్రి వారికి హామీ ఇచ్చాడు. మాలిని ఆంటీ చాలా మంచిది. తల్లిలా కాక ఆమెకి అన్నీ తెలుసు. వాళ్ళు ఏమడిగినా తడుముకోకుండా జవాబు చెప్తుంది. వాళ్ళకి హోంవర్క్లో సహాయం చేస్తుంది. వాళ్ళని బజార్లకి, పార్కులకు, సినిమాలకు తీసుకువెళ్ళి అన్నీ చూపిస్తుంది. ఆమెకి మంచి మంచి కథలు వచ్చు. సెలవు రోజుల్లో అంతా కలిసి పిక్నిక్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎన్నో కొత్త ఆటలు నేర్పుతుంది. వాళ్ళతో సరిగా తాను ఆడుతుంది. మాలిని ఆంటీ అమ్మ ఆవిడ కూడా మంచిదే. ఆవిడ పేరేమిటో వాళ్ళకి తెలియదు. అంతా ఆమెని పెద్దమ్మగారు అంటారు. ఆవిడకి ఎన్నో రకాల మిఠాయిలు చేయడం తెలుసు. ఇంకా ఎన్నో మంచి మంచి వంటలు తెలుసు. కొన్ని ఆవిడ స్వయంగా చేస్తుంది. మరికొన్ని వంటావిడ చేత చేయిస్తుంది. మొదట్లో ఇంట్లో వంటావిడ ఉండేది కాదు. అసలు పనివాళ్ళు వేరే ఉండేవారు కారు. ఒక ఆడమనిషి వచ్చి అంట్లు మాత్రం తోమి వెళ్ళేది. పెద్దమ్మగారు వంట చేసేది. మాలిని ఆంటీ ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ చేసేది. వంట పూర్తి కాగానే ముందుగా తమకి భోజనం పెట్టేసేవారు. తర్వాత వాళ్ళు తినేవారు. అప్పుడు పని మనిషి వచ్చి అంట్లు తోమేది. ఒకసారి మాలిని ఆంటీ పెద్దమ్మగారు తండ్రితో ఎందుకో బాగా దెబ్బలాడారు. పెద్దమ్మ గట్టిగా నోరు పెట్టుకొని అరిచింది. మాలిని ఆంటీ ఏడ్చింది. ఆ సాయంకాలం తండ్రి వాళ్ళకి మంచి మంచి చీరలు కొని తెచ్చాడు. అప్పుడు వాళ్ళు ఏడవడం మానేశారు. కొన్నాళ్లకు వంట మనిషి వచ్చింది. మరికొన్నాళ్ళకి పనికుర్రాడు వచ్చాడు. వాళ్ళు వచ్చాక పెద్దమ్మ, మాలిని ఆంటీ కూడా మేడ మీదే పడుకునేవారు. తమతో పాటే భోజనం చేసేవారు. పిల్లల నోట వేరువేరు సమయాల్లో రకరకాల సందర్భాలలో వచ్చిన మాటల్ని కూడగడితే సీతకి తేలిన చిత్రణ ఇది. అంతా విన్నాక వాళ్ళు తిరిగి పట్నం వెళ్ళిపోయే ముందు వారిని ఒక ప్రశ్న వేసింది సీత. మీ నాన్నగారు అక్కడికి తరచూ వచ్చేవారా? అక్కడే భోజనం చేసేవారా అంటూ. పిల్లలిద్దరూ తెల్లబోయి ఒకరి వంక ఇంకొకరు చూశారు. ఏదో పొరపాటు జరిగిపోయింది అన్నట్లు నాలిక్కర్చుకున్నారు. తండ్రి దేన్నైతే రహస్యంగా ఉంచమని తమతో చెప్పాడో దానిని మాటల్లో పడి తల్లికి పూర్తిగా అందించామని తెలుసుకున్నారు. అప్పుడు తల్లి అడిగిన ప్రశ్నకి అవును కాదు అని జవాబు చెప్పగలిగే స్థితిలో వాళ్ళు లేరు. అయినా ఏదో విధంగా చేసిన తప్పుని దిద్దుకోవాలనే ప్రయత్నంలో ఏమో మాకేం తెలుసు, మేం రోజంతా స్కూల్లోనే ఉంటాం కదా అన్నారు ఇద్దరూ ఒక్కసారే కూడబలుక్కున్నట్లు. వాళ్ల చూపులు, వాళ్ళ తడబాటు సీత ప్రశ్నకి జవాబు చెప్పకనే చెప్పాయి. వారి నోట అటువంటి మాట విన్నాక అనవసరంగా అడగకూడని ప్రశ్న వేసి పిల్లల్ని ఎరకాటంలో పెట్టినందుకు తనంతానే నిందించుకుంది. ఎట్టకేలకు సీత పట్నం కాపురం మొదలైంది. తొలిసారి అత్తింటికి ఆడపిల్లని కాపురానికి పంపుతున్నంత హంగామా చేసింది శాంత. కొత్త బట్టలు, పసుపు కుంకాలు, పళ్ళు, పాకం, చలిమిడి, రకరకాల పిండి వంటలు, అప్పడాలు, వడియాలు అన్నీ మూట కట్టింది. ఆ రోజు సీతకి తలంటి నీళ్లు పోసి కాళ్ళకి పసుపు పారాణి రాసి కొత్త చీర కట్టబెట్టింది. వదినా మరదళ్ళ ఇద్దరికంట అభిమానం, ఆప్యాయత కన్నీటి వెల్లువై పొంగి పొరలింది. మాధవుడి సంగతి సరే సరి. తన శరీరంలో ఒక భాగాన్ని ఎవరో కత్తితో కోసి బలవంతంగా వేరు చేస్తున్నట్లు బాధపడ్డాడు. సీత అన్నావదినలకిద్దరికీ పాదాభివందనం చేసి బండి ఎక్కబోతుంటే
సీత అంటూ ఒక్కసారిగా ఆమెని వాటేసుకుని ఆడదానిలా బావురుమన్నాడు మాధవుడు. వాడంతా అప్పుడే మొదటిసారిగా సీత కాపురానికి అత్తింటికి వెళ్తున్నట్లు అంపకాలు పెట్టారు. తోటలు, దొడ్లు, గట్టు, పుట్ట, పాటి చెరువులో చేపపిల్లలు, గట్టుపైన పరుగులు పెట్టే కుందేళ్లు, మామిడితోపులో రంగురంగుల బుల్బుల్ పిట్టలు, శివాలయం ముందు హుందాగా మోరెత్తి చూస్తున్న ఒంటిరాయి నందీశ్వరుడు, ధ్వజస్తంభపు చిరుమువ్వలు అన్నీ సీతకి వీడ్కోలు పలికాయి. తమ చిన్ననాటి స్నేహితురాలు సీత ఊరు విడిచి వెళ్ళిపోతోంది అని వ్యధ చెందాయి. సీత కళ్ళ వెంట విషాదం, ఆనందం అశ్రువులుగా మారి వరద కట్టింది. పుట్టి పెరిగిన ఊరిని, ఆప్తుల్ని వదిలిపోతున్నందుకు విచారం, వారికి తన పట్ల గల ప్రేమాభిమానాలకి ఆనందం. ఆ చేదు తీపి అనుభూతుల్ని గుండెల్లో నింపుకొని భర్త వెంట పట్నంలో కాలు పెట్టింది పల్లెటూరి ఆడపడుచు సీత. సీత తన పట్నవాస కాపురపు మొదటి రోజుల్లో నీటిలో ఉండే చేపని తీసి ఒడ్డున పడేసినట్టి అనుభవం పొందింది. పల్లెలో ఆకాశమంతా విశాలంగా పరుచుకుని ఉండే సీత జీవితం పట్నంలో అతి చిన్నదైపోయింది. గాలిలో పల్టీలు కొడుతూ స్వేచ్ఛగా ఎగురుతుండే పక్షిని తెచ్చి ఒక పంజరంలో పెట్టి, ఇదిగో ఇది నీ ఇల్లు, ఇవి నీ హద్దులు, వీటిని దాటి బయటపడే ప్రయత్నం చేశావో నీకే నష్టం, పక్కపక్కనే పొంచి ఉన్న ఏ పిల్లికో ఏ కుక్కకో ఆహారం అయిపోతావు అని బెదిరించినట్లు అయిపోయింది. పట్నంలో సుబ్బారావు తీసుకున్న ఇల్లు చాలా పెద్దది. కింద మీద విశాలమైన గదులు, పెద్ద హాలు, వంట భోజనాలకు వేరువేరుగా గదులు, ఇంకా కొట్టు గదులు, స్నానాల గదులు. ఇంట్లో కుళాయిలు, ఎలక్ట్రిక్ దీపాలు, పంకాలు, టేబుళ్ళు, కుర్చీలు, పరుపులు, పట్టెమంచాలు, సోఫాలు, గుమ్మాలకి కిటికీలకి రంగురంగుల తెరలు. అంతా అట్టహాసంగా ఉంది ఇంటి అలంకరణ. వ్యాపారంలో 4 డబ్బులు చేసుకుని బాగుపడ్డ వ్యాపారస్తుడి ఇల్లు ఎలాగ ఉండాలో అలాగే ఉంది ఆ ఇల్లు. ఇంట్లో సదుపాయాలకి లోటు లేదు, వస్తువులకు కొరత లేదు. ఏ వస్తువు ఏ స్థలంలో ఉండాలో, ఏది ఎలా ఉండాలో అక్కడ అదే రీతిలో ఎవరో అతికించి పెట్టినట్లు ఉండేవి. వాటిని ముట్టుకోవాలంటే సీతకి భయం. వాటిని ఒక చోటు నుంచి వేరొక చోటికి మార్చాలంటే ఆమెకి బెదురు. హెచ్చుగా తిరుగుతున్న ఫ్యాను కంట్రోలు ముట్టుకొని గాలి తగ్గేలా చేయాలన్నా, సన్నగా పడుతున్న కొలాయి బుర్ర తిప్పి మరి కాస్త ఎక్కువ నీళ్లు తీసుకోవాలన్నా, మెత్తటి ఆ సోఫాలపైన కూర్చోవాలన్నా, పక్కపైన కాళ్ళు చాపుకొని పడుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా అన్నింటికీ భయమే. ఏది ముట్టుకుంటే ఏమవుతుందో అనే భయం, ఎవరి కంట పడితే ఏమంటారో అనే భయం. తెల్లవారిన దగ్గర నుంచి ఇంటికి ఎందరెందరో మనుషులు వచ్చిపోతుంటారు. అలా వస్తున్న వాళ్ళెవరో సీతకి తెలియదు. వాళ్ళు మాట్లాడే విషయాలేమిటో ఆమెకి అర్థం కావు. వాళ్ళు ఆమెని ఏమేమో అడుగుతారు. తను తడబడుతూ ఏదో జవాబు చెప్తుంది. వాటిలో కొన్ని అసందర్భంగా ఉంటాయి, మరికొన్ని అటువంటి విషయాల్లో ఆమె తెలివిలేమిని ఎత్తి చూపేవిగా ఉంటాయి. అటువంటి సందర్భాలలో భర్త కోపంతో మందిలింపుగా ఆమె వైపు చూస్తాడు. దాంతో ఆమె నోట రాబోయే ఇంకొక మాట గొంతులోనే ఆగిపోతుంది. ఆ పైన ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా స్పందన లేకుండా రంగులు వేసిన మట్టి బొమ్మలా నిలిచిపోతుంది. మరికొన్ని సందర్భాలలో ఆమె అజ్ఞానాన్ని కప్పిపుచ్చడానికన్నట్లు ఎవరైనా ఆమెను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తుంటాడు. అటువంటి పరిస్థితి చూసిన వాళ్ళు, అయ్యో పాపం, మనిషి అందమైనదే కానీ బొత్తిగా పల్లెటూరు సరుకు అన్నట్లు జాలిగా సీత వంక చూస్తారు. బొజ్జన్నపేటలో ఉండగా సీత ఇలా ఉండేది కాదు. సీతని చురుకైన పిల్లగానే ఊళ్ళో అంతా చెప్పుకునేవారు. రాఘవయ్య గారి అమ్మాయి సీత తెలివైనది, చురుకైనది అంటూ అంతా మెచ్చుకునేవారు. పట్నాలలో ఉంటూ స్కూళ్లలో చదివే ఎందరో ఆడపిల్లల్లో నీకున్న పాటి జ్ఞానం, సభ్యత, సంస్కారం కనిపించవు సీత. మనిషికి వివేకం కేవలం పాఠాలు బట్టి పరీక్షలు పాస్ కావడంతో రాదు. జీవితాన్ని అర్థం చేసుకుని కన్నది విన్నది ఆరగించుకోవడంలో వస్తుంది అనేవాడు మాధవుడు. బొజ్జన్నపేటలో ఎంతో విశ్వాసంతో మనోనిబ్బరంతో అణువణువున జీవం తొనికిసలాడుతూ తిరుగులాడే ఆ సీత ఏమైంది? అడుగడుగునా సంకోచంతో భయంతో బెదురుగొడ్డులా తప్పుకు తిరిగే ఈ సీత ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చింది? ఇంట్లో తను, భర్త, పిల్లలు తప్ప పైవాళ్ళు ఎవరూ లేరు. కోడంటికం పెట్టే అత్త లేదు, ఎత్తిపొడిచే ఆడబిడ్డ లేదు, అదలించి బెదిరించే మామ లేడు, బావలు మరుదులు ఎవరూ లేరు. మరి తనెందుకింతగా బెదిరిపోతోంది? తనెందుకింతగా కదిలిపోతోంది? ఈనాడు అత్తింట భర్త సరసన కొత్తగా కాలు పెట్టిన కొత్త పెళ్లి కూతురు కాదు తను. భర్తతో చాలా కాలం కాపురం చేస్తున్న ఇల్లాలు, పెరిగి పెద్దవారవుతున్న 3 బిడ్డల తల్లి. మరి తనకేమైంది? తనను తాను ఎందుకింతగా చిన్నచూపు చూసుకుంటోంది? ఎంత ఆలోచించినా, ఎంత తల కొట్టుకున్నా సీతకి కారణం తోచేది కాదు.
పట్నంలో అడుగు పెట్టినప్పటి నుంచి సీత ఇలా లేదు. అక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో అందమైన తన ఇంటిని, భర్త సంపాదిస్తున్న డబ్బుని, పెరిగి పెద్దవాళ్ళవుతున్న పిల్లల్ని చూసుకొని తనంత అదృష్టవంతురాలు ఇంకొకటి లేదని సంబరపడేది. అప్పుడప్పుడు బొజ్జన్నపేట తలుపుకి వచ్చి అన్నా వదినలతో కలిసి గడిపిన ఆ రోజులు గుర్తుకు వచ్చి మనసుకి బాధ కలిగినా ఇది నా ఒక్కదానికే ప్రత్యేకంగా వచ్చిన ఆవేదన కాదు. పుట్టి పెరిగిన ఇంటిని, కన్నవారిని వదులుకొని భర్త వెంట అత్తింట కాలు పెట్టే ప్రతి ఆడపిల్లకి అనుభవంలోకి వచ్చే విషయమే ఇది. తన విషయంలో కాస్త ఆలస్యంగా ఇప్పుడు సంభవించింది అని ఊరట చెందుతుండేది. భర్త పిల్లలతో కలిసి బ్రతికే ఈ కొత్త తరహా పట్నవాసపు జీవితానికి అలవాటు పడ్డానికి ప్రయత్నం చేస్తుండేది. సుబ్బారావు ఇంటా బయట తిరుగుతూ తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవాడు. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి వస్తుండేవారు. వంట మనిషి వండి వడ్డిస్తుండేది. అబ్బిగాడు, పని మనిషి, ఎల్లమ్మ పై పనులు చూసుకుపోతుండేవారు. ఇంట్లో అందరికీ నిర్ణీతమైన పనులు ఉండేవి. వాటి సమయాలు ఉండేవి. ఏ పని లేనిది సీత ఒక్కతే. ఇంట్లో తనేం చేయాలో, ఎలా పొద్దుపుచ్చాలో ఆమెకే అర్థమయ్యేది కాదు. భర్తతో సరదాగా 4 మాటలు చెప్పుకోవాలంటే ఇప్పుడు నాకు టైం లేదు సీత, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం అంటూ తప్పుకుపోయేవాడు సుబ్బారావు. పిల్లల మటుక్కి పిల్లలు, వాళ్ళ చదువు సంధ్యలు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఆటపాటలు వారివి. అందులో తల్లికి భాగం పెట్టడానికని వాళ్ళు సిద్ధంగా ఉండేవారు కారు. ఎప్పుడైనా ఆమె కల్పించుకొని ఏదైనా చెప్పబోయినా చేయబోయినా అబ్బా నువ్వు ఊరుకోమ్మా, నీకేం తెలియదు అంటూ ఆమె సూచనని తోసిపుచ్చేవారు. ఇక వంట ఇల్లు అనసూయమ్మ స్వంతం. ఆ మొఖాసాకి ఆమె జమీందారిని. తన రాజ్యంలోకి ఇతరులు, అది ఇంటి యజమానురాలైనా సరే, కాలు పెట్టడానికి ఆమె ఇష్టపడేది కాదు. సీత కల్పించుకొని ఏదైనా పని చేయబోతే దాన్ని అలా ఉండనియండమ్మా, మీకు తెలియదు, పదార్థం తిన్నగా తయారవకపోతే అయ్యగారు నోట పెట్టరు అంటూ ఆటంకపరిచేది. ఇంట మిగిలిన పనులు అబ్బిగాడివి. మేముండగా మీకెందుకమ్మా ఆశ్రమ, పెద్దమ్మగారిలా మీరలా ఎదుట నిలబడి చెప్తుండండి, నిమిషంలో చేసుకుపోతాను అనేవాడు వాడు. మొదటిసారిగా వాడి నోట పెద్దమ్మగారు అన్న మాట విన్నాక బొజ్జన్నపేటలో ఉండగా పిల్లల నోట తను విన్న సంగతులు సీతకి గుర్తుకు వచ్చాయి. పిల్లలు చెప్పిన ఆ వంట మనిషి, పనికుర్రాడు వీళ్ళేనా? వాళ్ళకి ఆ పెద్దమ్మగారు మాలిని ఆంటీ గురించి తెలుసా అనుకుంది. వాళ్ళు వీళ్ళు కాదు, కానీ వీళ్ళకి కూడా ఆ తల్లి కూతుళ్ళ గురించి కొంత తెలుసు. వీళ్ళు ఇంట్లో పనికి ప్రవేశించాక కూడా కొన్ని రోజుల పాటు వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఆ వెనుక వేరుగా ఇల్లు చూసుకొని వెళ్ళిపోయినా తరచూ రాకపోకలు సాగిస్తూనే ఉండేవారు. వచ్చినప్పుడల్లా ఒక పూటో ఒక రోజో ఉండి మరీ వెళ్ళేవారు. సీత రావడానికి కొంచెం ముందుగానే వాళ్ళ రాకపోకలు తగ్గిపోయాయి. అనసూయమ్మతో ఆ మాట అంటే దూరంగా ఇంకో ఇంటికి మారిపోయారు, అందుకే రావడం లేదు అన్నాడు అబ్బిగాడు. ఆ పెద్దమ్మగారి పేరు దుర్గమ్మ. ఆవిడ కూతురు మాలిని. ఆవిడ సుబ్బారావుకి మేనత్త వరుసట. తల్లిపోయాక చిన్నతనంలో కొంతకాలం పాటు అతడు ఆమె పోషణలోనే ఉండేవాడట. ఆవిడ భర్తకి ఈ పిల్లాడంటే పడేది కాదట. ఆవిడది 2వ పెళ్ళి. అప్పటికి ఇంకా ఆమెకి పిల్లలు లేరు. ఆ పిల్లాడిని పెంచుకుంటానంటుందేమో అని అతడి భయం. అతడి మొదటి భార్య వల్ల 2 కొడుకులు ఉన్నారు. ఒక కూతురు ఉంది. వాళ్ళంతా పెద్దవాళ్ళై వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. అనాథ అయిన పిల్లాడి పట్ల ఆమెకి అభిమానం ఉన్నా మొగుడి ఆజ్ఞకి లోబడి ఆమె అతడిని ఇంటి నుంచి పంపేసింది. ఆ వెనుక కొంతకాలానికి ఆమెకి కూతురు పుట్టింది. కూతురు 3 నెలల పిల్లగా ఉండగా మొగుడు చచ్చిపోయాడు. మొగుడు పోయాక ఆమె మేనల్లుడి కోసం వెతికించింది. కానీ అతడి జాడ తెలియలేదు. తిండి తిప్పలు లేక ఎక్కడో పడి కన్ను మూసి ఉంటాడనే నిర్ధారణకి వచ్చి ఆ ప్రయత్నం మానుకుంది. సవతి కొడుకులు ఆస్తి అంతా చేజిక్కించుకొని పినతల్లిని, పిల్లని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అప్పటి నుంచి ఇక్కడ అక్కడ ఏవో పనిపాట్లు చేసుకుంటూ పిల్లని పెంచుకుంటూ వస్తోంది ఆవిడ. ఇప్పుడు పిల్లకి ఆ ఊళ్ళో ఉద్యోగం దొరకడంతో తల్లి కూతుళ్ళు అక్కడికి చేరారు. ఆ పిల్ల ఉద్యోగం చేస్తున్నది సుబ్బారావు కంపెనీలోనే. అయినా చాలా రోజుల వరకు తమ మధ్య బంధుత్వం ఉందన్న సంగతి ఇద్దరికీ తెలియదు. ఆ వెనుక పరిచయం పెరిగి మాటలు కలిశాక అప్పుడు తేలింది ఆ విషయం. దుర్గమ్మ పనివాళ్ళకి చెప్పిన కథ ఇది. ఇందులో సీతకి అంతుతేలని విషయం, ఇంతకాలం సాహచర్యంలో కూడా సుబ్బారావు నోట తనకి ఒక మేనత్త ఉండేదన్న మాట కానీ, ఆ ఇంట్లో తాను పొందిన అనుభవాలు కానీ మాట మాత్రంగా అయినా రాకపోవడం. అప్పుడు దాన్ని కావాలనే దాచి ఉంచాడా, లేక ఇప్పుడు ఈ బాంధవ్యాన్ని కోరి సృష్టిస్తున్నాడా? నిజంగా వారి మధ్య అటువంటి బంధుత్వమే ఉంటే అది బయటపడ్డాకనైనా తనతో ఆ విషయం ఎందుకు చెప్పలేదు? వాళ్ళని ఇంటికి పిలిచి ఎందుకు పరిచయం చేయలేదు? సీత మనసులో మొదలే కానీ తుది తేలని ఆలోచనలు, అనుమానాలు. చివరికి ఓ రోజున మాటల మధ్య ఆ విషయం భర్తని అడగనే అడిగింది.
ఇంట్లో పని వాళ్ళంతా ఎవరో పెద్దమ్మగారు మాలినమ్మగారు అంటుంటారు. వాళ్ళు ఎవరేమిటి, నేను రాకపూర్వం వచ్చిపోతూ ఉండేవారని చెప్తుంటారు. ఇప్పుడు రావడం మానేశారే, ఈ ఊళ్ళోనే ఉంటున్నారా అంటూ. అప్పుడైనా అతడు అసలు విషయం చెప్తాడనుకుంది సీత. కానీ సుబ్బారావు ఆ పని చేయలేదు. అరే, నీతో ఆ విషయమే చెప్పడం మర్చాను కదా, ఆ మాలిని అనే అమ్మాయి మా ఆఫీస్లో పనిచేస్తోంది. దుర్గమ్మ గారు, అదే ఆవిడనే పనివాళ్ళు పెద్దమ్మగారు అంటారు. మాలిని తల్లి. వాళ్ళకి ఇల్లు దొరికే వరకు కొంతకాలం పాటు మన అవుట్ హౌస్లో ఉండేవారు. తర్వాత ఇల్లు చూసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడో ఊరి చివర ఉంది వాళ్ళు ఉంటున్న ఇల్లు. మాల అంటూనే ఉంటుంది, ఒకసారి అమ్మా నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడను చూడాలనుకుంటున్నా, ఎప్పటికప్పుడు తీరడం లేదు అంటూ అన్నాడు సుబ్బారావు. మాల ఎవరు? పరిశీలనగా అతడి కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది సీత. అదే మాలిని. నేను ఆఫీస్లో అంతా ఆ పిల్లని అలాగే పిలుస్తారు అన్నాడు తడబడుతూ సుబ్బారావు. మనిషి తన తెలివితేటలన్నీ తనని నమ్మిన వాళ్ళని మోసం చేయడానికే వెచ్చిస్తాడు. నమ్మని వాళ్ళని ఎలాగా నమ్మించలేడు కాబట్టి. కానీ చాలామంది మాటల్లో దాచగలిగిన మనోభావాల్ని ముఖంలో దాచలేరు. సీత పల్లెటూరి పడచ్చు, చదువు సంధ్యలు నేర్వని మనిషి కావచ్చు. కానీ ఆమె స్త్రీ. ఆడదానికి భగవంతుడు స్వతసిద్ధంగా ఇచ్చే నేర్పు, భర్త మాటల వెనుక దాగి ఉండే అర్థాల్ని, వారి హావభావాల వెనుక దాగిన ఆలోచనల్ని అవలీలగా గ్రహించగలిగే శక్తి. కొందరు ఆడవాళ్ళు అలా తెలుసుకోలేకపోతారు. అంటే అది నిజంగా వారికి తెలియక కాదు, తెలుసుకొని చేయవలసింది ఏదీ లేదు అనే నిర్లిప్తత, తెలిసినా చేయగలిగేది ఏమీ లేదు అనే నిరాశ, వాస్తవాన్ని సూటిగా ఎదుర్కోలేని అసమర్థత, పిరికితనం, అన్నింటినీ మించి కళ్ళు మూసుకు పాలు తాగే పిల్లిలా తనంతాను మోసగించుకునే ఆడదాని మనస్తత్వం. ఇందులో చివరి కోవకి చెందింది సీత. భర్త ముఖంలో కదలాడుతున్న భావాల్ని, మాటల్లో తడబాటుని చూసి చూడనట్లు ఊరుకుంది. తెగేదాకా తాడులాగితే తనకే నష్టం అని తెలుసుకుంది. చల్లగా సాగుతున్న సంసారంలో కలతలు రాకుండా సాగిపోవడానికి తను మౌనంగా ఉండడమే మంచిది అని తనంతాను నమ్మించుకుంది. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.